2G చెప్తున్నాం అమ్మా. అందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏ సొల్యూషన్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని చెప్పి ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. a + b - 2c × x² + 2a - b - c × x + c + a - 2b = 0 అని చెప్పి ఇచ్చాడు అమ్మా. అయితే ఇక్కడ దీనికి సొల్యూషన్ అడిగాడు కాబట్టి ఫ్యాక్టరైజేషన్ చేయడం ఒక పద్ధతి, లేదంటే ఇంకోలా కూడా చేయొచ్చు. ఇక్కడ ఏబిసి వాల్యూస్ మనకు తెలియదు కాబట్టి a, b, c ఏదైనా మీరు సబ్స్టిట్యూట్ చేసుకోండి, ఏదో ఒక వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి ఇందులో సింప్లిఫై చేస్తే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకు కావాల్సిన సొల్యూషన్ ఏదైతే ఉందో అది వస్తుందమ్మా. కాబట్టి ఏం చేద్దాం అంటే సింపుల్ గా ఉండడం కోసం 0, 1, 2 సబ్స్టిట్యూట్ చేస్తాం ఏబిసి ప్లేస్. సబ్స్టిట్యూట్ చేస్తే a + b - 2c × x² అన్నాడు కాబట్టి 0 + 1 - 2c అంటే 4 అవుతుంది x² ప్లస్ 2a అంటే 0 అవుతుందమ్మా. -b అంటే -1 -2 × x. తర్వాత c + a అంటే 2 + 0 -2b అంటే 2 అవుతుంది = 0. 2 2 క్యాన్సిల్ అయిపోతే మనకి 1 - 4 అంటే -3x². అలాగే నెక్స్ట్ -1 - 2 అంటే -3x అమ్మ. ఇప్పుడు ఈ రెండిట్లోనూ మనం -3x కామన్ తీస్తే x + 1 వస్తుందమ్మ. ఇప్పుడు ఏమవుతుంది, -3x = 0, అలాగే x + 1 = 0. దీని నుండి x = 0 అని చెప్పొచ్చు, x = -1 అని చెప్పొచ్చు. ఎందుకంటే -3 తో డివైడ్ చేస్తే 0/-3 అంటే ఏమవుతుంది, 0 అవుతుంది. అలాగే x + 1 = 0 అయితే 1 రైట్ సైడ్ తీసుకెళ్తే -1 అవుతుంది. కాబట్టి వాడు ఇచ్చిన ఆప్షన్స్ లో -1 ఉందా? ఆప్షన్ ఏంటంటే బి. ఇది ఒక పద్ధతి. లేదు చెక్ చేసుకుంటానంటే మీరు చెక్ చేసుకోవచ్చు, ఆప్షన్స్ బట్టి కూడా మనం వెళ్ళొచ్చు. ఫస్ట్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేస్తే 1 కదండి, అక్కడ 1 ఇచ్చాడు కాబట్టి మనం ఆప్షన్స్ లో సబ్స్టిట్యూట్ చేయక్కర్లే, సమ్ ఆఫ్ ది కోఎఫిషియెంట్స్ చేయండి. సమ్ ఆఫ్ ది కోఎఫిషియెంట్ 0 అయిపోయింది అనుకోండి, ఆటోమేటిక్ గా x = 1 అనేది సొల్యూషన్ అవుతుంది మనకి. యాడ్ చేయండి. a + b - 2c + 2a - b - c + c + a - 2b. ఇప్పుడు ఇక్కడ మీరు గమనిస్తే a + 2a + a అంటే 4a అయిపోతుంది. అంటే క్యాన్సిల్ అవ్వట్లేదు, 0 అవ్వట్లేదు అమ్మ, ≠ 0. కాబట్టి x = 1 అనేది సొల్యూషన్ కాదు. ఈసారి x = -1 సబ్స్టిట్యూట్ చేయండి. x = -1 సబ్స్టిట్యూట్ చేస్తే ఫస్ట్ ఏమవుతుంది, -1² అంటే +1 అయిపోతుంది. అంటే a + b - 2c × -1² ప్లస్ 2a - b - c × -1 ప్లస్ c + a - 2b = సింప్లిఫై చేయాలి మనం. ఇది +1 అయిపోతుంది కాబట్టి a + b - 2c అవుతుంది. ఇది -1 కాబట్టి -2a + b + c + c + a - 2b. ఇప్పుడు ఇందులో సింప్లిఫై చేస్తే b + b 2b అవుతుంది, 2b - 2b క్యాన్సిల్ అయిపోతుంది, c + a 2c అవుతుంది, 2c - 2c క్యాన్సిల్ అయిపోతుంది, a + a 2a అవుతుంది, 2a - 2a క్యాన్సిల్ అవుతుంది, అంటే 0. ఇలా కూడా మనం ఆప్షన్ బట్టి కూడా వెరిఫై చేసుకోవచ్చు. x = -1 అనేది ఆన్సర్ అవుతుంది. ఎప్పుడైనా సరే 1 అనేది సబ్స్టిట్యూట్ చేయాల్సిన పరిస్థితి వస్తే ఈ ఈక్వేషన్ లో మీరు ఏమి సబ్స్టిట్యూట్ చేయక్కర్లేదు, సమ్ ఆఫ్ ది కోఎఫిషియెంట్స్ చేయండి. 0 అయిపోతే x = 1 అనేది రూట్ అవుతుంది. సమ్ ఆఫ్ ది కోఎఫిషియెంట్ 0 అవ్వకపోతే x = 1 అనేది రూట్ అవ్వదు. ఇంకో విషయం, ఇప్పుడు ఇక్కడ అడ్మిట్ అయిన పిల్లల్లో ఎవరైనా సిఈసి గ్రూప్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారమ్మా? ఏమా ఈ క్లాస్ కి అటెండ్ అయిన పిల్లల్లో ఎవరన్నా సిఈసి గ్రూప్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారా? చెప్పింది అర్థమవుతుందమ్మా? ఎవరు లేరా? ఏమా లేరు సార్. ఓకే, అయితే గొడవ లేదు. అంటే ఏం కాదు, ఈ క్యాలిక్యులేషన్ నేను స్పీడ్ గా చెప్పేస్తే మళ్ళీ ఏమైనా మిస్ అయిపోతున్నారేమో నా అనుమానం అంతే. అంటే చెప్పింది ఉపయోగపడాలి కదా, లేకపోతే అనవసరం, వేస్ట్. కాబట్టి ఆప్షన్ ఏమవుతుంది, బి అయ్యింది. తర్వాత సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద రూట్ ఆఫ్ ది ఈక్వేషన్ x² - 8x + 3 m x² - 8x + m = 0 exceeds the other by 4, then the value of m is అంటాడు. అంటే ఇప్పుడు x² - 8x + m కి ఎన్ని రూట్స్ ఉంటాయి? 2 రూట్స్ ఉంటాయి. ఎందుకంటే మాక్సిమం పవర్ 2 ఉంది కాబట్టి 2 రూట్స్ ఉంటాయి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి. అయితే వీడు ఫైండ్ అవుట్ చేయమన్న వాల్యూ ఏంటంటే m వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అయితే వీడు ఇచ్చిన హింట్ ఏంటంటే ఒక రూట్ మరొక రూట్ కన్నా 4 ఎక్కువ ఉంటుందండి. కాబట్టి ఆల్ఫా + 4 అని తీసుకుంటాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సమ్ ఆఫ్ రూట్స్ చేస్తాను.
సమ్ ఆఫ్ ది రూట్స్ చేస్తే ఆల్ఫా ప్లస్ 4 ఈక్వల్ టు ఇక్కడ ఏ వాల్యూ 1, బి వాల్యూ -8, సి వాల్యూ m. మీకు అర్థమైతే డైరెక్ట్ గా వేసుకోవచ్చు, ఏబిసిలు రాయక్కర్లే, మీకు అర్థమవుతామో రాయడం నేను. సమ్ ఆఫ్ ది రూట్స్ -b/a కాబట్టి -8 అంటే +8 అయిపోతుంది. 2 ఆల్ఫా ఈక్వల్ టు 4 అవుతుంది, ఆల్ఫా ఈక్వల్ టు 2 అవుతుంది. నెక్స్ట్ ఈసారి ఈ ఆల్ఫా ఈక్వల్ టు 2 తీసుకెళ్ళి ఇందులో రాసేయండి, m వాల్యూ వచ్చేస్తుంది కదా. ఈజ్ ఏ రూట్ ఆఫ్ given equation. So 2 square minus 8 into 2 plus m equal to 0. అంటే m ఇదేమో -16 ప్లస్ 4. 4 minus 16 అంటే 4 minus 16 equal to 0. m minus 12 equal to 0, m equal to 12. అంటే ఆప్షన్ ఏమవుతుందండి, డి. ఇలాగే కాకుండా ఇంకోలో కూడా చేసుకోవచ్చు. ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఫైండ్ అవుట్ చేసుకుని ఆల్ఫా ఇంటూ ఆల్ఫా ప్లస్ 4 చేసుకుని c/a కాబట్టి m అవుతుంది. అందులో కూడా మనం ఆల్ఫా వాల్యూ 2 సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, అలా అయినా చేసుకోవచ్చు. ఇలా కూడా చేయొచ్చు అమ్మా. ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా ఇంటూ ఆల్ఫా ప్లస్ 4 ఈక్వల్ టు m అవుతుంది. దీని నుండి 2 ఇంటూ 2 ప్లస్ 4 ఈక్వల్ టు m, అంటే 2 ఇంటూ 6 అంటే m ఈక్వల్స్ 12. ఇలా కూడా చేసుకోవచ్చు. తర్వాత థర్డ్ క్వశ్చన్ ఏమన్నా, ద వాల్యూస్ ఆఫ్ x ఇన్ ది ఈక్వేషన్ అని. ఇది ఫ్యాక్టరైజేషన్ చేసుకోవడం ఒక ప్రాసెస్, లేదంటే ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేసుకోవడం ఒక ప్రాసెస్. ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేద్దాం ముందు. అక్కడ x ప్లేస్ లో ఫస్ట్ ఆప్షన్ a ఈక్వల్ టు 4p ఇచ్చాడు కాబట్టి 7 ఇంటూ x ప్లస్ 2p హోల్ స్క్వేర్ ప్లస్ 5p స్క్వేర్ ఈక్వల్ టు 35xp ప్లస్ 117p స్క్వేర్ అన్నాడు. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ 4p మైనస్ 3q అని చెప్పించాడు. ఫస్ట్ 4p సబ్స్టిట్యూట్ చేయండి. 4p సబ్స్టిట్యూట్ చేస్తే 4p ప్లస్ 2p అంటే 6p అవుతుంది. 6p హోల్ స్క్వేర్ అంటే 36p స్క్వేర్ అవుతుంది. 36 ఇంటూ 7 అంటే 252 అవుతుంది. అంటే 252p స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ ప్లస్ 5p స్క్వేర్ దట్ ఈక్వల్స్ ఇక్కడ 35 ఇంటూ p ఇంటూ 4p అంటే 4p స్క్వేర్ ప్లస్ 117p స్క్వేర్. ఇది ఎంత అవుతుంది, 257p స్క్వేర్ అవుతుందమ్మా. ఇది కూడా ఏమవుతుంది, 35 4s ఎంత, 140p స్క్వేర్ ప్లస్ 117p స్క్వేర్ దట్ ఈక్వల్ టు 257p స్క్వేర్ అయింది. అంటే 4p అనేది ఖచ్చితంగా సొల్యూషన్ అవుతుంది. తర్వాత ప్లస్ 3p అవుతుందో మైనస్ 3p అవుతుందో మనకు తెలియదు. ప్లస్ 3q అవుతుందో మైనస్ 3q అవుతుందో మనకు తెలియదు. కాబట్టి -3q సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇందులో -3q సబ్స్టిట్యూట్ చేస్తే -3p సబ్స్టిట్యూట్ చేస్తే 7 ఇంటూ -3p ప్లస్ 2p అంటే -p హోల్ స్క్వేర్ అంటే 7p స్క్వేర్ అవుతుందమ్మా. అలాగే ప్లస్ 5p స్క్వేర్ ఈక్వల్ టు ఇక్కడ -3p సబ్స్టిట్యూట్ చేస్తే -35 3s అంటే 105 అవుతుందమ్మా. -3p స్క్వేర్ ప్లస్ 117p స్క్వేర్ దట్ ఈక్వల్స్ -105p స్క్వేర్ ప్లస్ 117p స్క్వేర్ దట్ ఈక్వల్స్ ఏమవుతుందమ్మా, 12p స్క్వేర్ అవుతుందమ్మా. ఇదేమవుతుంది, 7 ప్లస్ 5 అంటే 12p స్క్వేర్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ ఏ ఆన్సర్ అవుతుంది. లేదు ఇది కొద్దిగా ఇబ్బందిగా ఉంది సార్ అంటే నేను ఏం చెప్తానంటే ఫ్యాక్టరైజేషన్ చేసుకోవాలి. ఫ్యాక్టరైజేషన్ కానీ ఇదే బెస్ట్ మెథడ్ నన్ను అడిగితే. ఎందుకు ఇంకా నేను ఫ్యాక్టరైజేషన్ చెప్పట్లేదు, ఇదే ఫాలో అయిపోయింది, టైం వేస్ట్. నెక్స్ట్ ద సొల్యూషన్ ఆఫ్ ఈ ఈక్వేషన్ అని చెప్పి ఈక్వేషన్ ఇచ్చాడు. ఇది కూడా ఆప్షన్ బట్టి వెళ్దాం. ఫస్ట్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేయండి. వాడు ఏమి ఇచ్చాడు, 6x/x + 1. మీరు ఇది రాసుకోక్కర్లేదు, క్వశ్చన్ మీ దగ్గర టెక్స్ట్ బుక్ ఉంది. నేను ఏంటంటే మీకు చెప్పడం కోసం రాస్తున్నాను. నేను అది 6x/x + 1 ప్లస్ 6 ఇంటూ x + 1/x ఈక్వల్ టు 13 రావాలి. ఫస్ట్ ఆప్షన్ మామూలుగా చూద్దాం. 2 3 ఇచ్చాడు కదమ్మా, ఫస్ట్ 2 సబ్స్టిట్యూట్ చేయండి. 6 ఇంటూ 2 అంటే 6 ఇంటూ 2 అంటే 12, 12/2 + 1 అంటే 3 ప్లస్ 6 ఇంటూ 2 + 1 అంటే 3, 6 ఇంటూ 3/2 అవుతుంది. ఇక్కడ మీరు గమనించండి, 2 2s 2 3s 3 4s 9 9s 3 3s 9, 4 + 9 అంటే 13 సరిపోతుందమ్మా. అయితే 2 అనేది ఆన్సర్ ఖచ్చితంగా అవుతుంది. అంటే ఈసారి 2 ఉన్న ఆప్షన్ చూసుకుంటే సరిపోదు, మిగిలిన అక్కడ. కాబట్టి ఈసారి 3 సబ్స్టిట్యూట్ చేద్దాం. 3 సబ్స్టిట్యూట్ చేస్తే 6 3s 18/3 + 1 అంటే 4 ప్లస్ 6 ఇంటూ 4/3 చూద్దాం. 3 2s 6, ఇది 9/2 వస్తుంది.
ఇప్పుడు ఇది ఫ్రాక్షన్ వచ్చేసింది, 13కి ఈక్వల్ అవ్వదు కదా. కానీ మీకు ఒక్కటి మాత్రం గుర్తించాల్సిన విషయం ఏంటంటే x ఈక్వల్ టు 2 అనేది మాత్రం సాటిస్ఫై అవుతుందండి. మరి x ఈక్వల్ టు 3 అవ్వట్లేదు. మరి ఇంకేం అవ్వాలి? x ఈక్వల్ టు 2 ఉన్నది ఏముంది? ఇంకా ఆప్షన్ డి ఆప్షన్ ఉంది. కాబట్టి ఆన్సర్ డి అవుతుంది అంతే. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. -3 సబ్స్టిట్యూట్ చేసి 6 ఇంటూ -3 అంటే -18 అవుతుంది. డినామినేటర్ లో -3 + 1 అంటే -2 అవుతుంది. న్యూమరేటర్ మళ్ళీ ప్లస్ 6 ఇంటూ -3 + 1 అంటే -12 అవుతుంది బై -3 అవుతుంది. 8 9s మైనస్ ప్లస్ ప్లస్ 3 4s 9 + 4 అంటే 13. ఇది అసలు ఈ ఆప్షన్ మీరు వెరిఫై చేయక్కర్లే. ఎందుకంటే అక్కడ 2 తో లింకప్ అయి ఉన్న ఆప్షన్ ఏముంది? 3 కాకుండా -3 ఒకటే ఉంది. కాబట్టి ఆప్షన్ డి. అలా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇదంతా అవసరం లేదమ్మా. 3 సబ్స్టిట్యూట్ చేశారు కాబట్టి సరిపోతుంది. తర్వాత ఫిఫ్త్ వన్ అమ్మా. ఫిఫ్త్ వన్ చూడండి. ద సాటిస్ఫైయింగ్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ఫర్ ది ఈక్వేషన్ అంటున్నాడు. అక్కడ వాడు ఇచ్చింది 1/x + p + q ఈక్వల్ టు 1/x + 1/p + 1/q. ఇది కూడా ఆప్షన్ బట్టి వెళ్ళిపోవాలి. ఫస్ట్ ఆప్షన్ pq ఇచ్చాడు కదా, సబ్స్టిట్యూట్ చేస్తే p సబ్స్టిట్యూట్ చేశారు అనుకోండి 1/p + p + q అయిపోతుంది. దట్ ఈక్వల్ టు 1/p + 1/p + 1/q. ఇది అసలు అవదు, నాట్ ఈక్వల్. నెక్స్ట్ అంటే ఈ ఆప్షన్ కాదు. నెక్స్ట్ ఆప్షన్ -p - q ఇచ్చాడు కదమ్మా, సెకండ్ ఆప్షన్. -p - q ఈ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 1/-p + p + q ఈక్వల్స్ 1/-p + 1/p + 1/q. మీరు ఇక్కడ గమనించండి, 1/-p అన్న -1/p అన్న ఒకటే. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. 1/q ఈక్వల్ టు 1/q అవుతుంది. అంటే -p అనే సొల్యూషన్ అండి. తర్వాత -q కూడా సబ్స్టిట్యూట్ చేద్దాం. -q సబ్స్టిట్యూట్ చేస్తే -q + p + q ఈక్వల్స్ 1/-q + 1/p + 1/q. 1/q 1/-q -q + q క్యాన్సిల్ అయిపోతే 1/p ఈక్వల్ టు 1/p అని వచ్చింది. కాబట్టి ఆప్షన్ బి అవుతుందండి. చూడండి టైం ఎంత సేవ్ అవుతుందో చూడండి, ఆప్షన్ బట్టి వెళ్ళిపోతాయి. నెక్స్ట్ సిక్స్త్ వన్ అన్న. సిక్స్త్ వన్ ఏమన్నా, ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ఫర్ ది ఈక్వేషన్ x² + 9x + 18 ఈక్వల్స్ 6 - 4x ఆర్ అన్నాడు. అది మనం ఫ్యాక్టరైజేషన్ చేసుకున్నా పర్వాలేదు. అయితే ఇక్కడ మీరు గమనించండి, 1 ఉన్న ఈక్వేషన్ ఎప్పుడైనా 1 వస్తే ఏం చెప్తున్నాను మీకు? సమ్ ఆఫ్ ది కోఎఫిషియంట్ చేయండి, అది సాటిస్ఫై అవుతుందో లేదో చూడండి అని చెప్తున్నాను. అక్కడ సమ్ ఆఫ్ ది కోఎఫిషియంట్ చేశారు అనుకోండి, వాడు ఇచ్చింది ఏంటి? x² + 9x + 18 ఈక్వల్ టు 6 - 4x అని చెప్పించాడు. ఇక్కడ సమ్ ఆఫ్ ది కోఎఫిషియంట్ చేయండి. 1 + 9 + 18 నాట్ ఈక్వల్ 6 - 4. కాబట్టి ఖచ్చితంగా x ఈక్వల్ టు 1 అనేది సాటిస్ఫై అవ్వదు. కాబట్టి x ఈక్వల్ టు 1 ఉన్న ఆప్షన్ మీరు చెక్ చేయక్కర్లేదండి. ఇంకా -1 ఉన్నది సబ్స్టిట్యూట్ చేయండి. ఇంకా -1 ఉన్నదే సబ్స్టిట్యూట్ చేయాలి కదా నేను. అంటే ఖచ్చితంగా -1 వన్ ఆఫ్ ది ఆన్సర్ అవుతుందని మనకు తెలిసిపోయింది. కానీ ఇక్కడ నాకు తెలియాల్సిన విషయం ఏంటి? -1 తో లింకప్ అయిన ఆప్షన్స్ ఏంటి? -12 + 12. కాబట్టి ఆ -12 + 12లో ఏదో సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, -12 సబ్స్టిట్యూట్ చేసేప్పుడు సాటిస్ఫై అయితే -1 -12 అవుతుంది ఆన్సర్. ఎందుకంటే నన్ ఆఫ్ దిస్ లేదు కాబట్టి అక్కడ. అదే +12 అది -12 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు సాటిస్ఫై అవ్వకపోతే ఆన్సర్ ఏమవుతుంది? -1 + 12 అవుతుంది. అలా కూడా మనం ఎలిమినేట్ చేసుకోవచ్చు అమ్మా. అర్థమవుతుందమ్మా? ఎక్కువ సమ్ము ఏదో నాకు వచ్చండి బాబు పేపర్ నింపేస్తానని చెప్పి వెంటనే పుస్తకం పెన్ను తీసుకుని వెంటనే చేసేక్కర్లే. పేపర్లు హడావుడిగా చేసేక్కర్లేదు. చూడగానే కూడా ఆప్షన్ చెప్పచ్చు. అది మనం చేయకుండా కూడా ఆప్షన్ చెప్పచ్చు, సబ్స్టిట్యూషన్ చేయకుండా కూడా. ఎలాగో చెప్తాను చూడండి. ఇక్కడ -4x ఎలా వస్తే ఏమవుతుందండి? +4x అవుతుందంటే 13x అవుతుంది. ఈ 6 ఎలా వస్తే ఏమవుతుందండి? +12 అవుతుంది. ఇక్కడ x² + 13x + 12 కదండి. అంటే ఇప్పుడు మల్టిప్లై చేస్తే 12 రావాలి, యాడ్ చేస్తే 13 రావాలి. కాబట్టి ఎలా రాస్తామండి మనం? +12 + 1 కింద రాస్తాం. x + 12 into x + 1 = 0 అని తీసుకుంటే x = -12, x = -1. అంటే ఆప్షన్ ఏదండి? బి ఆప్షన్ అండి. అలా కూడా మనం చేయొచ్చండి. అసలు ఒక్క నిమిషం కూడా వేస్ట్ అవుదమ్మా. మనకు చేయాలన్న ఆ యాటిట్యూడ్ ఉండి కరెక్ట్ గా ఆలోచిస్తే చాలా టైం సేవ్ అవుతుంది అన్నమాట. అర్థమవుతుందమ్మా? కాబట్టి -1 సబ్స్టిట్యూట్ చేస్తే -1 హోల్ స్క్వేర్ డైరెక్ట్ గా రాసేస్తాను. అయితే -1 హోల్ స్క్వేర్ అంటే +1 అవుతుంది. ఇదేమో -9 అవుతుంది. ఇది +18 అవుతుంది. ఇదేమో 6 + 4 అవుతుంది. చూడండి ఇక్కడ 19 -9 అంటే 10. 10 = 10 అయిందిగా. కాబట్టి -1 అనేది సొల్యూషన్ అవుతుంది. ఈసారి x = నేను 12 రాశాను అనుకోండి, ఉదాహరణ చెప్తున్నాను.
12 రాస్తే ఇక్కడ ఏమవుతుంది, అంతా ప్లస్ వాల్యూ పెరిగిపోతుంది, ఇక్కడ వాల్యూ మాత్రం తక్కువ వస్తుంది, మైనస్ వాల్యూ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా x ఈక్వల్ టు 12 అనేది నాకు సాటిస్ఫై అవ్వదండి. కాబట్టి ఖచ్చితంగా x ఈక్వల్ టు -12 అనేది నాకు సొల్యూషన్ అవ్వాలి. కాబట్టి ఆప్షన్ ఏమవుతుందండి, -1 -12 కాబట్టి ఆప్షన్ బి. దీన్ని మనం ఫ్యాక్టరైజేషన్ చేసుకుందాం అనుకుంటే x² ప్లస్ -4x ఎలా వస్తే +4x అవుతుంది కాబట్టి 9 + 4 అంటే 13 కాబట్టి 13x ప్లస్ 18 - 6 అంటే 12 ఈక్వల్ టు 0. మీరు గమనించండి, ఇక్కడ ప్లస్ ఉంది. ఇక్కడ కూడా మీరు ఇంకొక విషయం చెప్తాను చూడండి. ఇక్కడ x² కోఎఫిషియంట్ 1 అయ్యి ఉండి ఇక్కడ ప్రొడక్ట్ వచ్చింది, ఇక్కడ +12 వచ్చింది కాబట్టి 13 రావాలి కాబట్టి +1 +12 అంతే. అది ఎలా రాస్తారు మీరు, x+1 × x+12 కింద రాసేస్తారండి ఈక్వల్ టు 0. దీని నుండి x ఈక్వల్ టు -1 x ఈక్వల్ టు -12. అలాగే చిన్న ఎగ్జాంపుల్, x² - 5x + 6 అని ఇచ్చాడు అనుకోండి. ఎలా ఇచ్చాడు అనుకోండి, మీరు ఇక్కడ గమనిస్తే x² కోఎఫిషియంట్ 1 ఉండాలని చెప్తుంది వినండి. ఈ 6 మల్టిప్లై చేస్తే 6 రావాలి, యాడ్ చేస్తే -5 రావాలి కదా. కాబట్టి +6 ని మనం -2 × -3 అని రాసుకోవచ్చు కదా. కాబట్టి అక్కడ మనం ఏం రాస్తామంటే x - 2 × x - 3 అంటే x ఈక్వల్ టు 2, 3. మీకు ఇంకా అర్థమైతే అడ్వాన్స్డ్ గా ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి రూట్స్ ఏంటంటే ప్లస్ వస్తాయని చెప్పి 2, 3 అని చెప్పి కూడా తీసుకోవచ్చు. 2, 3 అలా కూడా తీసుకోవచ్చు. ఇది ఎగ్జాంపుల్ గా చెప్పాను, ఇదేం రాసుకోక్కర్లేదు. తర్వాత 7th క్వశ్చన్ చూడండి. 7th క్వశ్చన్ ఏమంటాడమ్మా, ద వాల్యూస్ ఆఫ్ x సాటిస్ఫైయింగ్ ది ఈక్వేషన్ అంటాడు. అది చాలా పెద్ద ఈక్వేషన్, సబ్స్టిట్యూషన్ ద్వారానే వెళ్ళాలి తప్ప సాల్వ్ చేస్తే చాలా పెద్ద అయిపోతుంది. మీరు ఆల్రెడీ లోయర్ క్లాస్ లో చేస్తారు. 1B లో ఫైండ్ ద లోకస్ ఆఫ్ ది లోకస్ సాటిస్ఫైయింగ్ ది ఈక్వేషన్ mod PA - PB ఈక్వల్ టు 8 అని చెప్పి మీకు సమ్ ఉంటుంది. అక్కడ మీరు 2 times స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేసి చేస్తారు. ఆ విధంగా చేయాలి, చాలా పెద్ద అయిపోతుంది. దానికన్నా ఇదే బెస్ట్. రూట్ 2x² + 5x - 2 మైనస్ √ 2x² + 5x - 9 ఈక్వల్ టు 1 అని చెప్పి ఇచ్చాడు అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ చెక్ చేస్తే 2, -9/2 ఇచ్చాడు కదా. 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2² అంటే 4, 4 2s are 8, 8 + 10 -2 మైనస్ √ 2² అంటే 4, 4 2s are 8, 8 + 10 -9. ఇక్కడ మీరు సింప్లిఫై చేస్తే 18 - 2 అంటే 16, √ 16 అంటే ఎంత 4, మైనస్ 18 - 9 అంటే ఎంత 9, 9కి √ అప్లై చేస్తే ఎంత 3, 4 - 3 ఎంత 1. సాటిస్ఫై అయింది. నెక్స్ట్ ఈసారి -9/2 చూద్దాం. అంటే ఇప్పుడు మీరు ఇంకో విషయం గమనించాలి, ఇక్కడ 2 అనేది సొల్యూషన్ అయింది కదా. ఇప్పుడు 2తో ఉన్నటువంటి ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే చెక్ చేసుకుంటే సరిపోదు. ఇక మిగిలినవి మనకి చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి 2తో ఉన్న ఆప్షన్స్ ఏంటి, -9/2 + 9/2 అంతే. కాబట్టి 9/2 రాద్దాం. సాటిస్ఫై అయింది అనుకోండి 2 9/2 అవుతుంది. అవ్వలేదు అనుకోండి 2 -9/2 అవుతుంది. లేదంటే -9/2 తీసుకున్నాను కాబట్టి -9/2 రాస్తాను. సాటిస్ఫై అవ్వలేదు అనుకోండి 2 9/2 ఆన్సర్ అవుతుంది. అర్థమవుతుందా నేను చెప్పింది? మీకు ఏమైనా అర్థం కాకపోతే వెంటనే అడగండి. అది మీరు అందరూ మ్యాథమెటిక్స్ పిల్లలు అన్నారని చెప్పి స్పీడ్గా చెప్తున్నాను. అందులో ఎవరికైనా అర్థం కాకపోతే మొహమాటం లేకుండా అడగచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఎన్నిసార్లు అడిగినా నేను చెప్తాను. ఇప్పుడు -9/2 రాసాం అనుకోండి, ఇక్కడ ఏమవుతుంది, √ 2 × 81/4 అవుతుందమ్మా. మరి ఇదేమవుతుంది, 5 × -9/2 అంటే -45/2 అవుతుందమ్మా. -2 అమ్మా. మైనస్ √ 2 × 81/4 -45/2 -9. చూద్దాం సింప్లిఫై చేసి. సింప్లిఫై చేస్తే ఈ 2 ఇందులో 2 times క్యాన్సిల్ అయిపోతాం. 2 ఇందులో 2 times క్యాన్సిల్ అయిపోతాం. మీరు ఇక్కడ గమనించండి, 81 - 45/2 అని వస్తుంది కదా. 45 తీసేస్తే ఎంత వస్తుంది, 36 వస్తుంది. అంటే రూట్ 36/2, 36/2 అంటే ఎంత 18, 18 - 2 ఎంత 9. సార్ 18 - 2 16 సార్. 18 - 2 16 అవుతుందమ్మా. మైనస్ ఇక్కడ కూడా √ ఇక్కడ కూడా 18 వస్తుంది కదా. 18 - 9 ఎంత 9 అవుతుందమ్మా. ఇక్కడ 10/9 ఇక్కడ వేసాను. కానీ మీరు జాగ్రత్తగా చూసుకున్నారు, వెరీ గుడ్. ఇప్పుడు ఇది ఏమవుతుంది, 4 - 3 దట్ ఈక్వల్స్ 1. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, 2, -9/2 అవుతుంది. అంటే ఆప్షన్ ఏ అమ్మా. మీకు ఎలిమినేట్ చేయడం తెలుస్తుంది కదమ్మా, అది టైం వేస్ట్ చేసుకోకుండా అసలు. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి.
ఎయిత్ క్వశ్చన్ మీరు డైరెక్ట్ గా ఫ్యాక్టరైజేషన్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. సబ్స్టిట్యూషన్ కూడా చేసుకోవచ్చు, కానీ ఫ్యాక్టరైజేషన్ చేసేయండి. ఎందుకంటే ఇక్కడ ఫ్రాక్షన్స్ లో ఉన్నాయి కొన్ని ఆన్సర్స్, మరి ఫ్రాక్షన్స్ లో ఉన్నప్పుడు ఇబ్బంది అయిపోతుంది. అది మీకు ఖచ్చితంగా ఫ్రాక్షన్ వస్తుందండి. కారణం ఏంటంటే ఎక్స్ స్క్వేర్ ముందు కోషెంట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఫ్రాక్షన్ వస్తుంది, అందులో ఎటువంటి మొహమాటం లేదు. కాబట్టి ఇది ఫ్యాక్టరైజేషన్ చేయడం బెస్ట్ మెథడ్. కాబట్టి ఎయిత్ క్వశ్చన్ 3x స్క్వేర్ మైనస్ 17x ప్లస్ 24 ఈక్వల్ టు 0. 24 3s are 72. కాబట్టి ప్లస్ 72 రావాలి, కాబట్టి మధ్యలో మైనస్ ఉంది కాబట్టి రెండింటికి మైనస్లే రావాలి. కాబట్టి 8 9s are లేదా 9 8s are 72, మైనస్ 9 మైనస్ 8. కాబట్టి 3x స్క్వేర్ మైనస్ 9x మైనస్ 8x ప్లస్ 24 ఈక్వల్ టు 0. 3x కామన్ తీస్తే x మైనస్ 3 అవుతుంది, మైనస్ 8 కామన్ తీస్తే x మైనస్ 3 అవుతుంది. దీని నుంచి ఇక్కడే మీరు చెప్పేసి వాల్యూ, మీరేమి ఇది ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ కాదమ్మా, మీరు చూడగానే ఆన్సర్ చెప్పేలాగా స్పీడ్ గా చేయగలిగితే మీరే ముందుంటారు. కాబట్టి దీని నుండి మనం ఇక్కడే చెప్పొచ్చు కదా, x ఈక్వల్ ఏమవుతుంది 3 అవుతుంది, x ఈక్వల్ ఏమవుతుంది 8/3 అవుతుంది. 8/3 ఎలా రాయొచ్చు మనం, మిక్స్డ్ ఫ్రాక్షన్ కింద 2 2/3 కింద రాయొచ్చు. అంటే 3, 2 2/3 అనేది ఆన్సర్ అవుతుంది. అంటే ఆప్షన్ సి అవుతుందమ్మా. x ఈక్వల్ టు 3, 8/3. 8/3 మనం ఎలా రాయొచ్చు, 2 2/3 కింద రాయొచ్చు. అంటే ఆప్షన్ ఏమవుతుంది, సి అవుతుంది. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ సబ్స్టిట్యూషన్ ద్వారా వెళ్ళడమే బెస్ట్ మెథడ్. నైన్త్ క్వశ్చన్ చూడండి ఒకసారి. నైన్త్ లో వాడు ఇచ్చింది ఏంటంటే ఈ క్వశ్చన్ చాలా పెద్ద ఇచ్చాడు. ఒక పని చేయండి, అక్కడ వరకు రాయండి, తర్వాత నైన్త్ క్వశ్చన్ చెప్తాను. క్లారిటీగానే ఉంది కదా మీ అందరికీ? రాఘవేంద్ర క్లారిటీగానే ఉంది సార్. క్లారిటీగానే ఉంది సార్. సరే, నువ్వు చెప్పింది నాకు క్లారిటీగా లేదు అది. సరే, ఏమన్నా నైన్త్ క్వశ్చన్ 3 × 3x స్క్వేర్ ప్లస్ 15/6 ప్లస్ 2x స్క్వేర్ ప్లస్ 9 ఈక్వల్స్ 2x స్క్వేర్ ప్లస్ 96/7 ప్లస్ 6 అని ఇచ్చడం. ఇది మనం అసలు ఏం చేయక్కర్లేదు. మీకు ఒక విషయం చెప్పాను, అక్కడ ఇచ్చిన ఆప్షన్ లో 1 కనబడుతుంది. 1 కనబడుతుంది అంటే అది చెక్ చేయడానికి ఏమని చెప్పాను, కోషెంట్స్ యొక్క సమ్ చేయమని చెప్పాను. కోషెంట్ ఏంటి ఇక్కడ 3, x స్క్వేర్ కోషెంట్, కాన్స్టెంట్ టర్మ్ 15, అలాగే x స్క్వేర్ కోషెంట్ 2, కాన్స్టెంట్ 9, x స్క్వేర్ కోషెంట్ 2, కాన్స్టెంట్ 96/7 ప్లస్ 6. ఇవన్నీ కూడా యాడ్ చేసేయండి. యాడ్ చేసేస్తే సాటిస్ఫై అయింది అనుకోండి, వీటన్నిటిని యాడ్ చేస్తే వచ్చే వాల్యూ వీటన్నిటిని యాడ్ చేస్తే వచ్చే వాల్యూకి ఈక్వల్ అయింది అనుకోండి, 1 అనేది రూట్ అవుతుందండి. లేదంటే 1 అనేది రూట్ అవ్వదు. 1 ఉన్న ఆప్షన్ ఏదైతే ఉందో అది మీరు అసలు చెక్ చేయక్కర్లేదు. ఒకవేళ 1 అనేది రూట్ అయింది అనుకోండి, 1 ఉన్న ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి చెక్ చేసుకుంటే సరిపోదు. అది కూడా 2 ఉన్నాయి ఇక్కడ, కాబట్టి ఏదో ఒకటి చెక్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్ గా 2 తెలిసిపోదు, ఏదో ఉన్నా ఏది కాదో తెలిసిపోతుంది. చూడండి ఇక్కడ సమ్ ఆఫ్ ది కోషెంట్స్ చేయండి. చేస్తే ఇక్కడ ఏమవుతుంది, 3 × 3 + 15 ఎంత, 18/6 ప్లస్ 2 ప్లస్ 9 ఈక్వల్స్ ఇదేమవుతుంది 2 + 96/7 ప్లస్ 6 అవుతుందండి. ఇది 3 6 ఇందులో 3 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 3 3s are 9, 9 + 2 ఎంత 11, 11 + 9 ఎంత 20 ఈక్వల్స్ 96 + 2 ఎంత 98, 98లో 7 ఎన్నిసార్లు పోతుంది 14 టైమ్స్. 14 + 6 ఎంత 20, 20 = 20 అయింది కదండి. మన సంవత్సరం వచ్చేసింది, కరోనా సంవత్సరం 2020. గుర్తుందమ్మా మీకు? ఏమా 2020? సరే, ఇప్పుడు అంటే ఖచ్చితంగా x = 1 అనేది రూట్ అవుతుంది, సొల్యూషన్ అవుతుంది. అయితే ఇప్పుడు x = 1 ఉన్న ఆప్షన్స్ ఏమి ఉన్నాయి చూడండి, A C ఉన్నాయి. అందులో ఒక దాంట్లో 1 1 ఇచ్చాడు, ఇంకో దాంట్లో 1 - 1 ఇచ్చాడు. ఈసారి -1 సబ్స్టిట్యూట్ చేయండి. 1 ఎలాగ అవుతుందని తెలుసు మనకి, -1 సబ్స్టిట్యూట్ చేయండి. -1 సబ్స్టిట్యూట్ చేస్తే 3 ఇది -1 హోల్ స్క్వేర్ అంటే +3 అయిపోతుంది. 3 + 15 అంటే మళ్ళీ 18 అవుతుంది. 18/6 అవుతుంది. ఇంకో విషయం చెప్పమంటారా, ఇక్కడ x స్క్వేర్ ఉంది, ఇక్కడ x స్క్వేర్ ఉంది, ఇక్కడ x స్క్వేర్ ఉంది. అంటే మళ్ళీ ఖచ్చితంగా -1 కూడా దీనికి రూట్ అవుతుందా లేదా? ఖచ్చితంగా అవుతుంది. +2 + 9 = 2 + 96/7 + 6. మళ్ళీ సేమ్ అదే వాల్యూ వస్తుందమ్మా, 6 క్యాన్సిల్ అవుతుంది. అంటే 20 = 20. ఏమండి, అర్థమైందండి? కాబట్టి ఆప్షన్ ఏమవుతుంది, సి. మీరు ఇది కూడా సబ్స్టిట్యూట్ చేయక్కలేదు, -1 కూడా సబ్స్టిట్యూట్ చేయక్కలేదు, ఎందుకంటే ఇక్కడ x స్క్వేర్ కనబడుతుంది.
పాజిటివ్ కనబడుతుంది కాబట్టి -1 కూడా రూట్ అయిపోతుందని మీరు గుర్తుపెట్టుకోవాలి, గమనించాలి మీరు అంతే. తర్వాత నెక్స్ట్ 10th క్వశ్చన్ అన్నమాట. 10th క్వశ్చన్ లో మీరు ఇక్కడ కూడా ఏదైనా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుని సింప్లిఫై చేసుకోవడం ఈజీ మెథడ్. ఫ్యాక్టరైజేషన్ చేసుకునే కన్నా లేదా సబ్స్టిట్యూట్ చేసుకునే కన్నా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి ఒక ఈక్వేషన్ వస్తుంది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్, దాన్ని సాల్వ్ చేయడం ఈజీ మెథడ్ నన్ను అడిగితే. కాబట్టి ఏం చేద్దాం, ఇంతకు ముందు లాగే 0, 1, 2 తీసుకుందాం లెట్, లేదా పుట్ L = 0, M = 1, N = 2 అన్నాము. అప్పుడు దెన్ మీకు అర్థం అవడం కోసం రాస్తాను, మీరు ఏం రాయకూడదు అసలు, డైరెక్ట్ గా మీరు మైండ్ లో ఆలోచించుకుని అది ఈక్వేషన్ చేసుకోవాలి. -L+m/2 × x + m = 0. ఇప్పుడు మీరు సబ్స్టిట్యూట్ చేయండి. L - m అంటే 0 - 1 అంటే -1/2 × x². తర్వాత L + m అంటే 0 + 1 అంటే 1 కాబట్టి -1/2 × x. తర్వాత ప్లస్ m అంటే +1 = 0. దీని నుండి మనం -2తో మల్టిప్లై చేస్తాం అనుకోండి, x² + x -2 = 0. -2తో మల్టిప్లై చేశానండి. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని మరి ఇంతకు ముందే చెప్పాను నేను మీకు, x² కోషెంట్ 1 కనబడుతుంది, ఇక్కడ మల్టిప్లై చేస్తే -2 రావాలి, యాడ్ చేస్తే +1 రావాలి. కాకపోతే ఇక్కడ మైనస్ కనబడుతుంది కాబట్టి సైన్ -2 వస్తుంది కాబట్టి ఒకటి ప్లస్ ఉండాలి, ఒకటి మైనస్ ఉండాలి. మధ్యలో ఏముంది, ప్లస్ ఉంది కాబట్టి పెద్ద నెంబర్ ప్లస్ వేసుకోవాలి, చిన్న నెంబర్ మైనస్ వేసుకోవాలి. అంటే దీన్ని ఎలా రాస్తాం అంటే మనం 2 - 1 కింద రాస్తాం. -2ని 2 × -1 కింద రాసుకోవచ్చు కదండి. కాబట్టి నాకు రూట్స్ ఏమవుతాయి చెప్పండి, దీనికి ఆపోజిట్ సైన్స్ వస్తాయి. అంటే x = -2, x = 1 అవుతాయి అంతే, అంతకు మించి ఏం లేదండి. x² + 2x - x - 2 = 0, x × x + 2 -1 × x + 2 = 0. దీని నుండి x - 1 × x + 2 = 0 అవుతుంది. దీని నుండి x - 1 = 0 or x + 2 = 0 అవుతుంది. దీన్ని బట్టి మనం x = 1 or x = -2 అని చెప్పి రాసుకోవచ్చు అంతే. కాబట్టి ఇక్కడ మీరు వెరిఫై చేయాలి, x = 1 అనేది అన్ని ఆప్షన్లోనే ఇచ్చాడు, మరి x = -2 రావాలి కదా. వాడు ఇచ్చిన ఆప్షన్స్ లో సబ్స్టిట్యూట్ చేయండి. ఫస్ట్ది ఏమని ఇచ్చాడు, ఫస్ట్ ఆప్షన్ లో 1 ఎలాగో వచ్చింది, 2m/L - m అని ఇచ్చాడు కదా, ఇది చెక్ చేయాలి మీరు. 2m/L - m అంటే 2m అంటే ఎంత, 2 × 1 అంటే 2 L - m అంటే ఎంత, 0 - 1 అంటే -1 కాబట్టి -2 వచ్చింది కదమ్మా. 2m/L - m వాల్యూ -2 వచ్చింది కాబట్టి ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అవుతుంది. అర్థమైందమ్మా అందరికీను? ఎవరికైనా డౌట్ ఉందా అమ్మా? అందరికీ అర్థమవుతుందా సార్? చెప్పమ్మా. సార్ ఇలా చేసే బదులు అన్ని ఆప్షన్స్ లో 1 కామన్ గా ఉంది కదా సార్, అవునమ్మా. 1 రూట్ అని తీసుకుని సింథటిక్ డివిజన్ చేస్తే ఈజీగా వస్తుందా సార్? సింథటిక్ డివిజన్ చేయడానికి ఎలా చేస్తామమ్మా, ఈ ఫ్రాక్షన్స్ లో ఉన్నాయి కదమ్మా. సింథటిక్ డివిజన్ చేస్తే చాలా పెద్ద అయిపోతుంది కదమ్మా. ఇప్పుడు సింథటిక్ డివిజన్ చేస్తే నువ్వు ఎలా తీసుకుంటావు, కోఎఫిషియంట్ L - m/2 తీసుకోవాలి, -L + m/2 తీసుకోవాలి, m తీసుకోవాలి. అప్పుడు నువ్వు 1తో చేస్తున్నావు అనుకో, 0 పెడితే ఏమవుతుంది, L - m/2 అవుతుంది. మళ్ళీ 1 × L - m/2 అంటే -L - m/2 కింద ఏం చేస్తారు, L - m/2 రాస్తారు. ఆ రెండు యాడ్ చేస్తే ఏమవుతుంది, -L/2 +L/2 క్యాన్సిల్ అయిపోతుంది. -m/2 -m/2 అంటే -2m/2 అంటే -m వస్తుంది. ఆ -m కింద రాస్తారు. 1 × -m అంటే m కింద -m రాశారు అనుకోండి, m -m క్యాన్సిల్ అయితే 0 అవుతుంది. అప్పుడు నీకు ఈక్వేషన్ ఏమొస్తుంది, L - m/2 × x తర్వాత -m = 0. మరి L - m/2 × x - m = 0 అయినప్పుడు L - m/2 = m దాని నుండి L - m అంటే 2m ఇంటూ x అంటే దాని నుండి x = 2m/L - m కదా, అదే కదమ్మా వచ్చింది. అర్థమైందమ్మా? అమ్మా అలా ఈజీగా ఉండదా సార్? ఏంటమ్మా? అంటే ఆ మెథడ్ ఈజీ కాదా సార్, అంటే అది కొంచెం టైం టేకింగ్. మరి అంతే కదమ్మా. మరి అక్కడ సబ్ట్రాక్షన్ చేయబోయి లేకపోతే ఎడిషన్ చేయబోయి ఏదైనా కొద్దిగా రివర్స్ లో చేశారు అనుకోండి, మరి సంప్ అవుతుంది కదా. అవునమ్మా? ఎస్ సార్. అది అక్కడ మీరు ఆ ఎడిషన్ సబ్ట్రాక్షన్ లో కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఇదైతే ఏ బాధ లేదు. సమ్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఎలాగే 0 అయిపోతుంది కాబట్టి 1 అయిపోతుంది అనే విషయం తెలుసు. కాబట్టి రెండోది కావడం కోసం మనం ఏం చేసామంటే సబ్స్టిట్యూట్ చేసాం అంతే. అయిపోయింది.
మీరు ఇంకా ఈజీ ఈక్వేషన్స్ ఏమైనా ఇంకా ఈజీ వాల్యూస్ ఏమైనా ఉంటే సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. నన్ను అడిగితే ఇదే ఈజీ. ఎల్ ఈక్వల్ టు ఎం, ఎం ఈక్వల్ టు ఎన్ అలా తీసుకోకూడదు. మరి కొన్ని సందర్భాల్లో అది మొత్తం జీరో అయిపోయే అవకాశం ఉంటుంది. అది ఏమా తర్వాత నెక్స్ట్ ఎక్సైజ్ హెచ్ఎమ్మా. ఎక్సైజ్ 2H అమ్మా. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ద సమ్ ఆఫ్ 2 numbers is 8 and the sum of their squares is 34. Taking one number as x, form an equation in x and hence find the numbers. The numbers are. ఇక్కడ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమని అది చేయమని ఇది చేయమని చెప్పాడు, కానీ మీరే ఈక్వేషన్ ఏం ఫైండ్ అవుట్ చేయగలదు, ఆప్షన్ బట్టి వెళ్ళిపోండి. వాడు ఏమంటాడు, సమ్ ఆఫ్ ది 2 numbers is 8 అంటున్నాడు. అలాగే సమ్ ఆఫ్ దేర్ స్క్వేర్స్ ఈస్ 34 అంటున్నాడు. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ చూస్తే 7 10 తీసుకున్నాం అనుకోండి, 7 సమ్ ఆఫ్ ది 2 numbers 8 అవుతుందే, అవదు కదా, ఇది పోయింది ఆప్షన్. తర్వాత సెకండ్ ఆప్షన్ చూడండి, 4 తీసుకున్నాం అనుకోండి, సమ్ ఆఫ్ ది నెంబర్స్ 8 అవుతుంది, బాగానే ఉంది. కానీ సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ తీసుకుంటే ఎంత రావాలంటాడు వాడు, 34 రావాలంటాడు. 34 రాదుగా, ఇది పోయింది. తర్వాత థర్డ్ ఆప్షన్ చూడండి, 3, 5. నేను ఇది అర్థం అవడం కోసం చేస్తున్నాను, కానీ మీరు చేయకండి, మైండ్ లో క్యాలిక్యులేట్ చేసుకోండి. తీసుకుంటే 3 + 5 = 8 అవుతుంది. స్క్వేర్ ప్లస్ అదే సమ్ ఆఫ్ ది స్క్వేర్ చేస్తే 3² + 5² అంటే 9 + 25 అంటే 34 అవుతుంది. కాబట్టి ఆప్షన్ ఏమవుతుందండి, సి. అర్థమైందమ్మా? నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. సెకండ్ వన్ ఏమంటాడు, ద డిఫరెన్స్ ఆఫ్ 2 positive integers is 3 and the sum of their squares is 89. Taking the smaller integer as x from x, form a quadratic equation and solve it to find the integers. The integers are అంటాడు. ఇది కూడా ఏంటంటే సేమ్ అదే విధంగా 6 తీసుకోండి. ఇప్పుడు ఏమంటాడు, డిఫరెన్స్ ఆఫ్ 2 positive integers is 3 అంటున్నాడు. ఫస్ట్ ఆప్షన్ 7 4 ఇచ్చాడు, డిఫరెన్స్ ఎలాగా 3 అవుతుంది. తర్వాత ఏమంటున్నాడు, సమ్ ఆఫ్ దేర్ స్క్వేర్స్ ఇస్ 89 అంటున్నాడు. 7² + 4² చేస్తారు అనుకోండి, మీరు గమనించండి, చేయకుండా ఆలోచించండి. 7² అంటే 49, యూనిట్ డిజిట్ 9 వస్తుంది. 4² అంటే 16, 9 + 16 అంటే 6 అంటే 15 వస్తుంది, అంటే యూనిట్ డిజిట్ 5 వస్తుంది. కానీ వాడు ఏమని చెప్పాడు, సమ్ ఎంత అవుతుంది అన్నాడు, 89 అన్నాడు. 9 రావట్లేదు కాబట్టి ఈ ఆప్షన్ తప్పు. తర్వాత రెండో ఆప్షన్ ఇచ్చేయండి, 5కి 8కి డిఫరెన్స్ 3 సరిపోయింది. తర్వాత 5² అంటే 25, యూనిట్ డిజిట్ 5. 8² అంటే 64, యూనిట్ డిజిట్ 4, అంటే 5 + 4 అంటే 9 అవుతుందండి. కాబట్టి ఇదేనా అయ్యే అవకాశం ఉంది, కాబట్టి చూద్దాం. 5, 8 డిఫరెన్స్ వచ్చి 3 అవుతుందమ్మా. ఇప్పుడు 5² + 8² చేస్తే 25 + 64 అంటే 84 + 5 అంటే 89 సరిపోయిందమ్మా. అప్పుడు ఆప్షన్ ఏమవుతుందమ్మా, బి అవుతుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. 5 times of a positive whole number is 3 less than twice the square of the number. The number is. వాడు ఏమంటాడంటే, ఒక నెంబర్ని తీసుకుని దాన్ని 5 times తీసుకుంటే వచ్చే నెంబరు అదే నెంబర్ని స్క్వేర్ చేస్తే వచ్చే నెంబర్ కన్నా 3 తక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ది 3 ఇచ్చాడు కదా, 5 × 3 చేస్తే ఎంత, 15. ఈ 15 వాల్యూ ఏమవ్వాలట, 3ని స్క్వేర్ చేస్తే వచ్చే వాల్యూ కన్నా 3 తక్కువ ఉండాలి, తప్పు కదా. మీకు అర్థమవుతుంది నేను చెప్పింది. వాడు ఇచ్చిన కండిషన్ ఏంటంటే, నేను x be the required number అని అనుకున్నాను అనుకోండి, వాడు ఏమంటాడు, ఈ x కి 5 times తీసుకుంటే వచ్చే వాల్యూ ఇదే x కి స్క్వేర్ తీసుకుంటే వచ్చే వాల్యూ కన్నా ఎంత తక్కువ ఉండాలట, 3 తక్కువ ఉండాలట. అంటే ఇప్పుడు మనం ఏం చెప్పచ్చు అంటే, x² - 3 = 5x అని చెప్పచ్చు. కాబట్టి అందులో ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేసుకోండి కావాలంటే. 3² - 3, 3² - 3 ఎంత, 6, 5 × 3 ఎంత, 15. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. 4² - 3, 4² అంటే ఎంత, 16, 16 - 3 ఎంత, 13, 5 × 4 20, కాబట్టి ఈక్వల్ అవ్వదు. తర్వాత -3 సబ్స్టిట్యూట్ చేస్తే -3² అంటే 9, 9 - 3 ఎంత, 6, 5 × -3 సార్ 5x is equal to 2x² sir. 2x² - 3. సారీ చూడలేదు నేను. స్క్వేర్ ఆఫ్ ది నెంబర్ అన్నాడు కాబట్టి 2x² - 3. వెరీ గుడ్. ఇప్పుడు చెక్ చేసుకోండి. 3 సబ్స్టిట్యూట్ చేస్తే 3² అంటే 9, 9 2 = 18, 18 - 3 అంటే 15, 5 3 = 15. కాబట్టి 3 అవుతుందమ్మా. అంటే ఆప్షన్ ఏ అవుతుంది. అంటే మీకు ఈక్వేషన్ చెప్పడం వల్ల నేను సరిగ్గా చూడలేదు, కానీ ఈక్వేషన్ చేయకుండానే మనం ఆ కండిషన్ తెలిస్తే మనం డైరెక్ట్గా మనం వెరిఫై చేసుకోవచ్చు. ఇంక ఈక్వేషన్ రాయక్కర్లే. కాబట్టి 3 సబ్స్టిట్యూట్ చేస్తే
2 into 3 square minus 3 equal to ఎంత వస్తుంది 5 into 3 అంటే 15 equal to 15 అని చెప్పొచ్చు. కాబట్టి ఆప్షన్ ఏ అవుతుంది. ఏమా నెక్స్ట్ 4th క్వశ్చన్. The area of a rectangular field is 2000 square meters and its perimeter is 180 meters. Form a quadratic equation by taking the length of the field as x and solve it to find the length and breadth of the field. The length and breadth are మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం అసలు పెన్ పెట్టకుండా చేయొచ్చు. విషయం ఏంటంటే అక్కడ రెక్టాంగులర్ ఫీల్డ్ యొక్క ఏరియా 2000 స్క్వేర్ మీటర్స్ అని చెప్పించాడు. మరి ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఏమవుతుంది అభిషేక్? అభిషేక్ లెంత్ ఇంటూ బ్రెడ్త్. లెంత్ ఇంటూ బ్రెడ్త్. కాబట్టి అలాగే పెరిమీటర్కి ఏమవుతుంది ఫార్ములా? 2 into L plus B sir. 2 into length plus B. ఇప్పుడు ఆప్షన్ బట్టి చూద్దాం. ముందు లెంత్ ఇంటూ బ్రెడ్త్ చేస్తే నాకు 2000 స్క్వేర్ మీటర్స్ రావాలి. ఫస్ట్ ఆప్షన్ లో మీరు గమనిస్తే 205 into 80 అని ఉంది. అది అసలు అవదండి, అది మీకు తెలిసిన విషయం. తర్వాత ఇంకోటి ఏంటంటే అది పెరిమీటర్ కూడా అవ్వదు. ఇప్పుడు ఎలాగా మనకి ఏరియా ఉన్నప్పుడు పెరిమీటర్ ఎలాగా అవ్వదు. తర్వాత సెకండ్ ఆప్షన్ చూడండి, 50 into 40 అంటే 2000 అవుతుంది కదా. నెక్స్ట్ పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయండి. 50 plus 40 వచ్చేటప్పటికి 90. 90 డబల్ చేయండి 180. కాబట్టి ఆప్షన్ బి అవుతుందమ్మా. మీకు అర్థమైందమ్మా? ఇది 50, 40 ఇచ్చాడమ్మా. ఇది తీసుకుంటే ఏరియా ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్ కాబట్టి 50 into 40 ఈక్వల్ టు 2000 స్క్వేర్ మీటర్స్ వచ్చింది. నెక్స్ట్ అదే మన పెరిమీటర్ కావాలంటే 2 into L plus B కాబట్టి 50 plus 40 అంటే 90 into 22 అంటే 180 మీటర్స్ వచ్చింది. కాబట్టి ఆప్షన్ ఏమవుతుందమ్మా? బి. నెక్స్ట్ 5th క్వశ్చన్ అమ్మా. 2 squares have sides p centimeters and p plus 5 centimeters. The sum of their squares is 625 square centimeters. The side of the squares are ఇక్కడ 2 squares ఉన్నాయి. ఆ 2 squares యొక్క సైడ్స్ ఏంటంటే p సెంటీమీటర్స్ p plus 5 సెంటీమీటర్స్. దీన్ని బట్టి మీరు ఏం గమనించాలి? ఆ 2 squares యొక్క సైడ్స్ యొక్క డిఫరెన్స్ 5 అని చెప్పి గమనించాలి. అదే విషయం. తర్వాత సమ్ ఆఫ్ దేర్ స్క్వేర్స్ ఈస్ 625. సమ్ ఆఫ్ దేర్ స్క్వేర్స్ ఈస్ 625 అంటే ఇప్పుడు ఆ సైడ్స్ యొక్క స్క్వేర్స్ సమ్ చేస్తే 625 కి ఈక్వల్ అవుతుందట. అయితే ఆ సైడ్స్ ఆఫ్ ది స్క్వేర్స్ ఏంటి అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ చూసాం అనుకోండి, అక్కడ మీరు గమనించండి 10కి 30కి డిఫరెన్స్ ఎంత? 20. కానీ మనకు డిఫరెన్స్ ఏమవ్వాలి? ఆ 2 సైడ్స్ యొక్క డిఫరెన్స్ కూడా 5 రావాలి. పీకి p plus 5కి డిఫరెన్స్ ఎంత? 5 కదా. కాబట్టి ఆ డిఫరెన్స్ 5 రావాలి. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కాదండి. సెకండ్ ఆప్షన్ చూడండి, వాళ్ళకి 25కి డిఫరెన్స్ ఎంత? 13. అది కూడా కాదండి. తర్వాత థర్డ్ ఆప్షన్ చూడండి, 15, 20. 15కి 20కి డిఫరెన్స్ ఎంత? 5. అలాగే వాటి యొక్క స్క్వేర్స్ యొక్క సమ్ చేస్తే ఎంత రావాలన్నాడు? 625 రావాలన్నాడు. చూడండి 15, 20 అన్నాడు కాబట్టి 15, 20 తీసుకుంటే 20 - 15 = 5 అయ్యింది. సమ్ ఆఫ్ దేర్ స్క్వేర్స్ అన్నాడు కాబట్టి 15 square plus 20 square చేస్తే ఇదంతా మీకు తెలియడం కోసం రాస్తాను. మీకు క్యాలిక్యులేషన్ చేయడం వస్తే మైండ్ లో క్యాలిక్యులేట్ చేసుకుని ఆన్సర్ పెట్టండి. చాలా సంతోషం. 15 square అంటే 225, అలాగే 20 square అంటే 400 అంటే 625 అవుతుంది. కాబట్టి ఆప్షన్ ఏమవుతుంది? సి అవుతుంది. అంతే. నెక్స్ట్ 6th క్వశ్చన్ అమ్మా. సిక్స్త్ వన్ ఏమన్నాడమ్మా? డివైడ్ 50 into 2 parts such that the sum of their reciprocals is 1/12. Then numbers are అన్నాడు. 50ని 2 నెంబర్స్ యొక్క 2 పార్ట్స్ కింద డివైడ్ చేయమన్నాడు. అలాగే ఆ పార్ట్స్ యొక్క రెసిప్రోకల్ యొక్క సమ్ 1/12 ఈక్వల్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నాం అనుకోండి 24, 26. ఇది మీరు చూడగానే మీరే చెప్పచ్చు, అది నేను చెప్పక్కర్లే. ఇది సమ్ ఎలాగా 50కి ఈక్వల్ అవుతుంది, బాగానే ఉంది. కానీ వీటి యొక్క రెసిప్రోకల్ యొక్క సమ్ చేసుకున్నాం అనుకోండి, ఇది ఖచ్చితంగా 1/12కి ఈక్వల్ అవ్వదండి. కారణం ఏంటంటే ఇక్కడ 24కి 26కి కామన్ ఫ్యాక్టర్ ఏముంటుంది? 2 ఒకటే ఉంటుంది. అది కాకుండా రిమైనింగ్ ఏముంటుంది? ఇక్కడ 12 అని రాసుకోవచ్చు, 13 అని రాసుకోవచ్చు. 12 into 13 వచ్చేటప్పటికి 256, సారీ 156. 156 2s అంటే 312 అవుతుంది. దాన్ని బట్టి మీరు ఫ్యాక్టరైజేషన్ అదే మన ఎల్సిఎం చేసుకుని సింప్లిఫై చేసుకుంటే 1/12కి ఈక్వల్ అవుదమ్మా. కాబట్టి ఆప్షన్ కాదు. తర్వాత సెకండ్ ఆప్షన్ కాదండి, 28, 22. 28, 22 ఇది కూడా అవదమ్మా ఖచ్చితంగా. ఎందుకంటే సమ్ వచ్చేటప్పటికి 50 అవుతుంది. బాగానే ఉంది.
కానీ 1/28 ప్లస్ 1/22 తీసుకున్నారు అనుకోండి. ఇప్పుడు ఇక్కడ మీరు గమనిస్తే 2 అనేది కామన్ ఫ్యాక్టర్. ఇక్కడ ఇది ఎంత ఉంటుంది? 2తో మల్టిప్లై చేస్తాను, అదే 2తో డివైడ్ చేస్తే 14 ఉంటుంది. ఇదేమో 11 ఉంటుంది. 14 11 ఎంత? 154. 154 2s ఎంత? 308. 308 అనేది ఎల్సిఎం అవుతుంది. అర్థమవుతుందా? కాబట్టి 308 అనేది ఎల్సిఎం అయిన తర్వాత ఇది 14 అండ్ 28 కాబట్టి 11 వస్తుంది. ఇక్కడేమో 14 వస్తుంది. 11 ప్లస్ 14 ఎంత? 25. 25/302 వస్తుంది. కాబట్టి ఇది నాట్ ఈక్వల్ టు 1/12. అర్థమవుతుందా? నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ ఇంకా అసలు చూడక్కర్లేదు. 27 23. ఇది 100 అయినా 100 120 అయినా కరోనా తగ్గచ్చు, కానీ ఈ రెండు మాత్రం రెసిప్రోకల్ సమ్ చేస్తే 1/12 మాత్రం ఈక్వల్ అవుతుంది. అందులో సమస్య లేదు. కాబట్టి ఇంకా ఏ ఆప్షన్ మిగిలింది? 20 30. ఇది నన్ ఆఫ్ దీస్ ఉండుంటే చెక్ చేయాలి. నన్ ఆఫ్ దీస్ లేదు కాబట్టి ఆప్షన్ డి అవుతుంది. కానీ చేయకుండా కూడా మనం చెప్పచ్చు. 20 + 30 అంటే 50 అవుతుంది. 1/20 + 1/30 కదండి. ఇప్పుడు ఎల్సిఎం చేసేటప్పుడు 32 ఎంత అంటే 60 అంటే ఎల్సిఎం ఏమవుతుంది? 60 అవుతుంది. 20 అనేది 60లో 3 టైమ్స్ అవుతుంది, క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 3 + 3 అనేది ఏమో 30 అనేది ఏమో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 3 + 2/60 అంటే 5/60 అంటే 1/12 అవుతుంది. అలా కూడా చెప్పుకోవచ్చు. అంటే 60 ఎల్సిఎం అవుతుంది, 2 + 3 అవుతుంది, 5 అవుతుంది. 5 అనేది ఏమో 12 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 1/12. తర్వాత 7th క్వశ్చన్. 7th one ఏమన్నాడమ్మా? There are two consecutive numbers such that the difference of their reciprocals is 1/240 అంటున్నాడు. అయితే ఆ నెంబర్స్ ఏంటి అని అడుగుతాడు. ఇక్కడ ఒక విషయం చెప్తాను చూడండి. వాడు ఏమంటున్నాడు? 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్ తీసుకోమంటున్నాడు. బాగానే ఉంది. సచ్ దట్ డిఫరెన్స్ ఆఫ్ దియర్ రెసిప్రోకల్స్, వాడి యొక్క రెసిప్రోకల్ యొక్క డిఫరెన్స్ 1/240 కావాలంటున్నాడు కదా. మీరు గమనించండి, రెసిప్రోకల్ యొక్క డిఫరెన్స్ తీసుకున్నప్పుడు మనం ఖచ్చితంగా ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసినప్పుడు 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్ యొక్క ఎల్సిఎం ఏమవుతుందమ్మా? ఒక నిమిషం. ఎవరంటే అమిత. అమ్మాయి అమిత, मुझे जो हुआ कर रहे मैं क्लास को ना दीजिए। हाँ तो क्लास आ लीजिए। అమిత ब्रेक करी वेला 2:45 ब्रेक दे। ఏమా? అమిత what is काय the बोल? LCM of 2 consecutive integers? बोलो का డిఫరెన్స్ ఏంటి కనుక? का అంటే चिक्कू तो मैसेज करेंगे मैं कोई हॉबीज तो कोनी मारू मैं तक सालू तू రేష్మా రేష్మా next second one second please రేష్మా ఆకాంక్ష 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 అషిత అషిత కార్తికేశ్వర్ Yes, sir. వినిపిస్తుందామా నేను చెప్పింది? Yes, sir. అదే ఇప్పుడు 2 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ యొక్క ఎల్సిఎం ఏమవుతుంది? 2 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ యొక్క ఎల్సిఎం ఏమవుతుంది? అద్దు multiplication of their numbers, sir. కాబట్టి ఇక్కడ మీరు గమనిస్తే ఆప్షన్స్ లో చూడండి, 2 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ యొక్క ఎల్సిఎం ఖచ్చితంగా మల్టిప్లికేషన్ ఆఫ్ 2 నెంబర్స్ అవుతుంది. కాబట్టి డినామినేటర్ లో వచ్చేది ఏమవుతుంది? రెసిప్రోకల్స్ యొక్క డిఫరెన్స్ తీసుకున్నాం కదా, అక్కడ డినామినేటర్ లో వచ్చేది ఏమవుతుంది? ఖచ్చితంగా వాటి యొక్క ప్రోడక్ట్ అవుతుంది. మరి న్యూమరేటర్ లో వచ్చేది ఏమవుతుంది? ఖచ్చితంగా వాటి యొక్క డిఫరెన్స్ అవుతుంది. అంటే మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే 2 నెంబర్స్ యొక్క డిఫరెన్స్ 1 అవ్వాలి, ఆ 2 నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ ఎల్సిఎం అవ్వాలి.
అలాంటి నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఆప్షన్ చూడండి, 15 కి 16 కి ఎల్సిఎం ఎంత, 16 ఎంత, 240. 15 కి 16 కి డిఫరెన్స్ ఎంత, 1. కాబట్టి ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అవుతుంది అంతే. లేదంటే చెక్ చేసుకోండి. ఇప్పుడు ఏమంటాడు, 1/240 రావాలన్నాడు కాబట్టి 1/15 మైనస్ 1/16 దట్ ఈక్వల్స్ ఎల్సిఎం 240 అవుతుంది, 16 మైనస్ 15 అవుతుంది, అంటే 1/240. మీకు చెప్పిన కండిషన్ అర్థమైందమ్మా? ఎప్పుడైతే 2 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ అన్నాడో వాడు ఇచ్చింది 1/240 రావాలన్నాడు ఆన్సర్. అంటే 2 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ యొక్క ఎల్సిఎం ఖచ్చితంగా వీటి యొక్క ప్రోడక్ట్ అవుతుంది. అలాగే న్యూమరేటర్ లో ఉండే వాల్యూ ఏమవుతుందంటే డిఫరెన్స్ ఖచ్చితంగా 1 అవ్వాలి. 2 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ అంటే డిఫరెన్స్ 1 అయ్యి ఉండి ఎల్సిఎం ఏమో ప్రోడక్ట్ అయ్యే నెంబర్స్ ఏవైతే ఉన్నాయో చెక్ చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి ఆప్షన్ ఏ. తర్వాత 8th క్వశ్చన్ అమ్మా. The hypotenuse of a right angle triangle is 20 centimeters. The difference between the other two sides be 4 centimeters. The sides are అంటున్నాడు. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క హైపోటెన్యూస్ ఇచ్చాడు అమ్మా. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క హైపోటెన్యూస్ ఇచ్చాడు 20 సెంటీమీటర్స్ అని చెప్పించాడు. అయితే the difference between its other two sides be 4 centimeters. The sides are. అయితే మిగిలిన 2 సైడ్స్ యొక్క డిఫరెన్స్ 4 సెంటీమీటర్స్ అట. అయితే ఆ 2 సైడ్స్ ఏమవుతాయి అని అడుగుతాడు. కాబట్టి ఇది ఆప్షన్ బట్టి వెళ్ళిపోవచ్చు మనం. అంటే ఆ రెండుకి కూడా ఏమవ్వాలి, డిఫరెన్స్ 4 ఉండాలి. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ చూడండి, 11 కి 15 కి డిఫరెన్స్ 4 బాగానే ఉంది. కానీ మరి ఇప్పుడు మనకు తెలిసిన విషయం ఏంటి, పైథాగరస్ థీరం ప్రకారం సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ హైపోటెన్యూస్ స్క్వేర్. కాబట్టి 11 స్క్వేర్ ప్లస్ 15 స్క్వేర్ అనేది 20 స్క్వేర్ కి ఈక్వల్ అవుతుందా? అవదమ్మా. ఎలా చెప్పచ్చు అంటే 5 స్క్వేర్ అంటే 25, యూనిట్ డిజిట్ 5, 1 స్క్వేర్ అంటే 1, 5 + 1 అంటే 6, ఇక్కడ 0 స్క్వేర్ అంటే 0 రావాలి, రావట్లేదు కాబట్టి ఈక్వల్ అవుతుంది. తర్వాత 12 స్క్వేర్ ప్లస్ 12 కి 16 కి డిఫరెన్స్ వచ్చి 4. ఇప్పుడు ఈసారి స్క్వేర్ చేయండి. 12 స్క్వేర్ ప్లస్ 16 స్క్వేర్ చేశారు అనుకోండి, అయ్యే అవకాశం ఉంది. 12 స్క్వేర్ అంటే 144, 16 స్క్వేర్ అంటే 256. కాబట్టి రెండు యాడ్ చేస్తే ఏమొస్తుంది, 400 వస్తుందిగా. కాబట్టి ఆప్షన్ ఏమవుతుందంటే బి అవుతుంది. నెక్స్ట్ 9th వన్ అమ్మ. చూడమ్మా. The sum of two numbers is 45 and the mean proportional between them is 18. The numbers are ఏమండి, ఒక నిమిషం. దిశ జైన్ ఏమో మీరు వింటున్నారా లేదా? రెస్పాన్స్ లేదు సరిగ్గాను. దిశ జైన్ ఏమో, నేను చెప్పింది వినిపిస్తుందా మీకు? దిశ జైన్, ఐశ్వర్య, అమ్మా ఇప్పుడు మీన్ ప్రపోర్షనల్ బిట్వీన్ ఏబిసి అంటే ఏం చెప్తాం మనం? b square equals to root b square equals to ac sir. మీన్ ప్రపోర్షనల్ అంటే mean proportion b is equals to root ac sir. వెరీ గుడ్, అదే చెప్పాలమ్మా. బి స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ కాదు ఏమా? Okay sir. ఇప్పుడు సమ్ ఆఫ్ ది టూ నెంబర్స్ ఏమంటాడు, 45 అవ్వాలట. మీన్ ప్రపోర్షనల్ బిట్వీన్ దెమ్ ఈస్ 18 అవ్వాలట. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ చూస్తే సమ్ ఆఫ్ ది టూ నెంబర్స్ 15 + 30 అంటే 45 సరిపోతుంది. మరి మీన్ ప్రపోర్షనల్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏసీ రావాలి. కాబట్టి 15 × 30 చేశారు అనుకోండి, మీకు 18 రాదండి. కాబట్టి నెక్స్ట్ ఆప్షన్కి వెళ్దాం. ఇక్కడ చూడండి 9th క్వశ్చన్, 15 30 తీసుకుంటే సమ్ వచ్చేటప్పటికి 45 అవుతుంది, బాగానే ఉంది. నెక్స్ట్ మీన్ ప్రపోర్షన్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏసీ కాబట్టి 15 × 30 తీసుకున్నారు అనుకోండి, దీన్ని 15 × 2 కింద రాస్తే 15√2 వస్తుంది. తప్పిది, ఇది ఆప్షన్ కాదు. తర్వాత చూడండి, తర్వాత అసలు అవ్వదండి. కారణం ఏంటంటే 13 అనేది ప్రైమ్ నెంబర్ ఉంది అక్కడ. 13 ప్రైమ్ నెంబర్ ఉందంటే 13 యొక్క మల్టిపుల్ వస్తుంది తప్ప 18 రాదు. కాబట్టి ఇది కాదు. తర్వాత 36 9 ఉంది చూడండి.
36 + 9 అంటే 45 అవుతుంది. నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 36 × 9 అంటే 6 × 3 అవుతుంది, అంటే 18. కాబట్టి ఆప్షన్ ఏమవుతుందమ్మా? సి. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడమ్మా. జాహ్నవి అమ్మా, మీకు వినిపించట్లేదు ఏంటి? అసలు రెస్పాన్స్ లేదు సరిగ్గా. వినిపిస్తుందమ్మా చెప్పింది? ఎస్ సార్. జాహ్నవి, అమ్మా వినిపిస్తుందా? జాహ్నవి, మరి నాకు మాట వినిపించట్లేదమ్మా నువ్వు చెప్పింది. జాహ్నవి అమ్మాయి, ఒకసారి వీడియో ఆన్ చేయమ్మా. అన్నపూర్ణ, సార్ చెప్పండి. ఆ 10th క్వశ్చన్ మీకు ఏమర్థమైందండి? 10th క్వశ్చన్ చూసి ఒకసారి ఏమర్థమైందో చెప్పండి నాకు. నా దగ్గర టెక్స్ట్ బుక్ లేదు సార్. బుక్ లేదమ్మా? లేదు సార్. ఇంకా బుక్ ఇవ్వలేదండి? ఇవ్వలేదండి, మొన్నే రిజిస్టర్ చేయించుకున్నాను. అవునా? అవును సార్. సరేమ్మా. ఆకాంక్ష సార్ నాకు బుక్స్ ఇంకా రాలేదు సార్. రాలేదమ్మా? రాలేదు సార్. సరేలే, నేనే చదువుతానులేండి అయితే. తర్వాత 10th క్వశ్చన్ ఏమంటాడంటే ద సైడ్ ఆఫ్, అమ్మ మరి బుక్స్ రాకపోతే మరి నేను చెప్తుంది అర్థమవుతుందంటారు, మరి ఎలా అర్థమవుతుందమ్మా మీకు? పీడిఎఫ్ మెటీరియల్ ఉంది సార్, కానీ బుక్ మెటీరియల్ లేదంటున్నా సార్. అలా అంటారా? మొత్తానికి క్వశ్చన్స్ అయితే ఉన్నాయి కదా? ఉన్నాయి సార్ నాకు. మరి అందులో క్వశ్చన్ తర్వాత క్వశ్చన్ ఏంటి? ద సైడ్స్ ఆఫ్ an equilateral triangle are shortened by 12 units, 13 units and 14 units respectively, and a right angle triangle is formed. The side of the equilateral triangle is. దాని మీనింగ్ ఏంటి చెప్పు? ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క సైడ్స్ 12, 13, 14 అని ఇచ్చాడు సార్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క యూనిట్స్ కన్నా తక్కువ 12, 13, 14 యూనిట్స్ తో రైట్ యాంగిల్ ఫామ్ అయింది అన్నారు సార్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ సైడ్స్ ఎంత అని అడుగుతున్నారు సార్. కాదమ్మా. సరే, నెక్స్ట్ మానస. సార్, ఆ క్వశ్చన్ ఏం అర్థమైందమ్మా నీకు? ఒక ఈక్వలేటరల్ ట్రయాంగిల్ 3 సైడ్స్ 12 యూనిట్స్, 13 యూనిట్స్, 14 యూనిట్స్ షార్ట్ చేస్తే ఒక రైట్ యాంగిల్ ఫామ్ అయిందని చెప్పారు సార్. ఈక్వలేటరల్ సైడ్ ఎంత అని అడుగుతున్నారు సార్. అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? సైడ్ ఆఫ్ అన్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్. అక్కడ షార్టన్ చేయడం అంటే సైడ్ ని x అని తీసుకుని x-12, x-13, x-14 అని తీసుకోవాలి. తీసుకుంటే అప్పుడు ఏమవ్వాలి? నాకు ఆ మెజర్మెంట్స్ ఏం ఫామ్ అవ్వాలి? షార్టన్ చేస్తే ఏం ఫామ్ అవ్వాలి? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలి సార్. మరి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కండిషన్ ఏంటి?
ఇప్పుడే కదమ్మా చెప్పుకున్నాం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే కండిషన్ ఏంటి? ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్. అదేదమ్మా సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అని చెప్పొచ్చు కదా. సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్ కదా. మరి సైడ్ స్క్వేర్ అంటే అక్కడ హైపోటెన్యూస్ అంటే ఏం తీసుకుంటావు? ఎక్స్ మైనస్ 14 తీసుకోవాలా, ఎక్స్ మైనస్ 13 తీసుకోవాలా, ఎక్స్ మైనస్ 12 తీసుకోవాలా? ఎక్స్ మైనస్ 12 తీసుకోవాలి సార్. అది వెరీ గుడ్. అయితే అంత చేయక్కర్లేదు, ఇక్కడ మనం ఆప్షన్ బట్టి వెళ్ళిపోవచ్చమ్మా. ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నాం అనుకోండి, అది ఈక్వలేటర్ యొక్క సైడ్, ఈక్వలేటర్ ట్రయాంగిల్ యొక్క సైడ్ అనుకున్నాం అనుకోండి, అందులోంచి 12 తీసేయండి. 17 మైనస్ 13, 17 మైనస్ 14 తీసుకుంటే 5 4 3. ఇవి ఏంటివి? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క మెజర్మెంట్సే కదా. కారణం ఏంటి? 5 స్క్వేర్ ఈక్వల్ టు 3 స్క్వేర్. 3 స్క్వేర్ ఆప్షన్ ఏమవుతుంది? ఏ. అర్థమైందమ్మా? ఇంకేమి చేయక్కర్లేదు, ఆప్షన్ అయితే వెళ్ళిపోవచ్చు. మిగిలిన ఏది తీసుకున్నా సరే అవదు ఖచ్చితంగా. మీరు కావాలంటే సబ్ట్రాక్షన్ చేసి చూసుకోండి. ఏమా? వెరీ గుడ్. నెక్స్ట్ రేష్మా. రమ్య. Sir. Yes, sir. తర్వాత క్వశ్చన్ మీనింగ్ ఏంటమ్మా? Distributor of apple juice has 5,000 bottles in the store that it wishes to distribute in a month. From experience, it is known that demand is given by the equation D equals to minus 2,000 P square plus 2,000 P plus 17,000. The price per bottle that will result zero inventory is. మీనింగ్ ఏంటి? Demand equation ఇచ్చారు sir. So apple juice bottles number ఇచ్చారు sir. Price per bottle find చేయమన్నారు sir. వాడి ఇచ్చిన కండిషన్ ఏంటి? రిజల్ట్ అనేది జీరో ఇన్వెంటరీ అవ్వాలి. Yes sir. జీరో ఇన్వెంటరీ అంటే వాడు 5,000 అవ్వాలి సార్. ఇన్వెంట్ చేసింది జీరో అయిపోవాలి. అంటే ఏమవ్వాలంటే ఇక్కడ డిమాండ్ అనేది సప్లైకి ఈక్వల్ అవ్వాలమ్మా. Yes sir. కాబట్టి వెరీ గుడ్. ఇది రెండు ఈక్వేట్ చేసుకుంటాం. The result is zero inventory. Then demand equal to supply అవ్వాలన్నమాట. కాబట్టి D equal to 5,000 అవ్వాలి. అంటే minus 2,000 P square plus 2,000 P plus 17,000 equal to 5,000 అవ్వాలి. కాబట్టి ఈ వాల్యూస్ అన్ని కూడా రైట్ సైడ్ తీసుకొచ్చేయండి. తీసుకొచ్చేస్తే ప్లస్ 2,000 P స్క్వేర్ మైనస్ 2,000 P, ఇది ఇలా వస్తే మైనస్ అవుతుంది కాబట్టి మైనస్ 12,000 అవుతుంది ఈక్వల్ టు 0. దీని నుండి 2,000 తో డివైడ్ చేసేయండి. 2,000 తో డివైడ్ చేసేస్తే మనకి P స్క్వేర్ మైనస్ P మైనస్ 6 ఈక్వల్ టు 0 అవుతుందమ్మా. ఇప్పుడు ఇంతకు ముందే చెప్పాను నేను, మల్టిప్లై చేస్తే మైనస్ 6 రావాలి, యాడ్ చేస్తే మైనస్ 1 రావాలి. కాబట్టి మైనస్ 6 ఎప్పుడైతే వచ్చిందో వాడు ప్లస్ ఒకటి మైనస్, కాబట్టి పెద్ద నెంబర్కి మైనస్ ఇచ్చుకోవాలి. మిడిల్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 3 into 2 అని రాస్తాను. అంటే ఆన్సర్ నాకు ఏమవుతుంది? P ఈక్వల్ టు 3 మైనస్ 2. మైనస్ 2 ఎప్పుడు అవ్వదు కదా, కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే P ఈక్వల్ టు 3, ఆప్షన్ ఏ. అలా కూడా చెప్పచ్చు. అర్థమవుతుందమ్మా? P స్క్వేర్ మైనస్ 3P ప్లస్ 2P మైనస్ 6 ఈక్వల్ టు 0. P into P minus 3 plus 2 into P minus 3 equal to 0. అంటే P plus 2 into P minus, ఇంత చేయక్కర్లేదమ్మా, ఇక్కడ మైనస్ 3 into మైనస్ 2 అని రాశాను కదా, అది ఈక్వల్ టుకి అటువైపు వెళ్ళింది అనుకుని ఆన్సర్ చెప్పేస్తే సరిపోద్దమ్మా. అంటే మీకు తెలియడం కోసం చేస్తాను అంతేనండి. P ఈక్వల్ టు మైనస్ 2, 3. P అనేది నెగిటివ్ అవ్వదు కదా, కాబట్టి therefore P ఈక్వల్ టు 3. P ఈక్వల్ టు 3 అంటే ఆప్షన్ ఏదండి? ఏ. ఇక్కడ వరకు రాసుకున్నామా స్పీడ్ గా? లాస్ట్ ఒక క్వశ్చన్ ఉంది, ఆ క్వశ్చన్ చెప్పేస్తాం.
అయితే అది కూడా చెప్పాను, అది కూడా చెప్పానంటే మళ్ళీ పేపర్ మార్చాలి, రాయండి చెప్తాను. రాస్తున్నారమ్మా? Yes, sir. రైట్. అయిందో లేదో తెలియలేదు, ఒకసారి మళ్ళీ చెప్తున్నాను. అది 12th క్వశ్చన్ చూడండి ఒకసారి. The sum of two irrational numbers is multiplied by larger one is 7000 and the difference is multiplied by smaller one is 1200. The two numbers are ఆల్రెడీ మనం ఇంతకు ముందు చెప్పింది మళ్ళీ చెప్తానమ్మా. ఫస్ట్ ఆప్షన్ చూస్తేనేమో √2 √3 ఉంది కాబట్టి సమ్ చేసిన అక్కడ మనకి √2 + √3 వచ్చేస్తుంది. కాబట్టి మనం లార్జర్ వన్ తో మల్టిప్లై చేసినప్పటికీ కూడా ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది తప్ప రేషనల్ నెంబర్ అవ్వదు. అలాగే సెకండ్ ఆప్షన్ తీసుకుంటే √2 √5 రెండు డిఫరెంట్ గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా సమ్ చేసి లార్జర్ వన్ తో మల్టిప్లై చేస్తే మనకి రేషనల్ నెంబర్ వస్తుంది తప్ప మనకి ఇంటీజర్ రాదు, కాబట్టి అది కూడా తప్పు. తర్వాత థర్డ్ ఆప్షన్ చూస్తే √2 √2 కనబడుతుంది అక్కడ సేమ్ వాల్యూ కాబట్టి మనకి ఇక్కడ సమ్ ని లార్జర్ వన్ తో మల్టిప్లై చేస్తే ఇంటీజర్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అది మనం వెరిఫై చేస్తాం. 2√2 + 5√2 × 5√2 చేస్తే 7√2 × 5√2 అంటే √2 × √2 అంటే 2 అవుతుంది. 7 × 5 అంటే 35 అవుతుంది. 35 × 2 అంటే 70 అవుతుంది. అలాగే డిఫరెన్స్ తీసుకుని దాన్ని స్మాల్ వన్ తో మల్టిప్లై చేస్తే 5√2 - 2√2 అంటే 3√2 అవుతుంది. × 2√2 అవుతుంది. √2 × √2 అంటే 2 అవుతుంది. 3 × 2 అంటే 6 అవుతుంది. 6 × 2 అంటే 12 అవుతుంది. కాబట్టి ఆప్షన్ ఏమవుతుంది? సి అవుతుంది. తర్వాత ఈసారి ఎక్సైజ్ ఐఎంఆర్ ఎక్సైజ్ ఐ చూస్తే ద సొల్యూషన్ ఆఫ్ ది క్యూబిక్ ఈక్వేషన్ x² - 6x + 11 - 6 = 0 అన్నాడు. ఈజ్ గివెన్ బై ది ట్రిప్లెట్ అన్నాడు. ఏమండి? కాబట్టి ఇక్కడ మీరు గమనించండి అమ్మా, ఆప్షన్ బట్టి వెళ్ళిపోవడం ఈజీ, లేదంటే మనకు కావాలంటే చేసుకోవచ్చు. చేసుకోవడం వల్ల మనకు ఉపయోగం అయితే లేదు, టైం వేస్ట్. మీరు ఇక్కడ గమనించండి, x³ - 6x² + 11x - 6 = 0. x³ - 6x² + 11x - 6 = 0. ఇంటర్మీడియట్ లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఉంటుంది, మీకు గుర్తుందో లేదో తెలియదు కానీ ఈ క్వశ్చన్ ఉంటుంది ఖచ్చితంగా. ఇక్కడ మీరు గమనిస్తే సమ్ ఆఫ్ ది క్వశ్చన్స్ చూడండి, 1 - 6 + 11 - 6 యాడ్ చేస్తే ఏమవుతుంది? 6 - 6 12 అవుతుంది. 12 + -12 అదే 12 - 12 అంటే 0 అయిపోతుంది. ఎప్పుడైతే సమ్ ఆఫ్ ది క్వశ్చన్స్ 0 అయిందో ఖచ్చితంగా 1 అనేది రూట్ అవుతుందమ్మా. కాబట్టి x = 1 అనేది రూట్ అవుతుంది. నెక్స్ట్ ఈసారి 1 ఆప్షన్ ఉన్నవి ఏవైతే ఉన్నాయో అవి చెక్ చేసుకుంటే సరిపోతాం. 1 ఆప్షన్ ఉన్నవి ఏ బి ఉన్నాయి కదా, ఇందులో ఏలో 1 - 1 -2 ఉన్నాయి కదా, అలాగే బిలో 2 3 ఉన్నాయి కదా. మీకు -1 సబ్స్టిట్యూట్ చేసి చూసారనుకోండి, అది సాటిస్ఫై అయితే కనుక ఖచ్చితంగా మనకు ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. -1 సాటిస్ఫై అవ్వలేదు అనుకోండి, సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. కాబట్టి x = -1 సబ్స్టిట్యూట్ చేద్దాం. -1 సబ్స్టిట్యూట్ చేస్తే -1 హోల్ క్యూబ్ -6 × -1 హోల్ స్క్వేర్ + 11 × -1 -6 ఇది ఖచ్చితంగా నాట్ ఈక్వల్ టు 0 అమ్మ. కారణం ఏంటో చెప్తాను చూడండి. ఇది మైనస్ వాల్యూ, ఇది మైనస్ వాల్యూ, ఇది మైనస్ వాల్యూ, ఇది మైనస్ వాల్యూ. మరి మైనస్ వాల్యూస్ అన్ని కూడా యాడ్ చేసుకుంటే ఏమొస్తుంది? మనకి మైనస్ వాల్యూ వస్తుంది తప్ప ఎక్కడ కూడా క్యాన్సిల్ అవుతుంది కదా, కాబట్టి 0కి ఈక్వల్ అవుతుంది. కాబట్టి x = -1 అనేది సొల్యూషన్ కాదు, కానీ x = 1 అనేది సొల్యూషన్. x అనేది 1 అయి ఉండి x - 1 కానిది ఉంది, సెకండ్ ఆప్షన్ ఉంది. కాబట్టి ఆప్షన్ బి అవుతుంది ఆన్సర్. ఇలా మనం వెరిఫై చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది సమ్. ఇది ఇంటర్మీడియట్ లో సెకండ్ ఇయర్ లో చెప్పాలంటే 7 మార్క్స్ సమ్. ఇది ఒక మీకు ఎలా చెప్పచ్చు, నేను రెసిప్రోకల్ అని చెప్పకూడదు. అది ఇంటర్మీడియట్ లెక్కల ప్రకారం చేయాలంటే అది కొద్దిగా ఇబ్బంది. ఫ్యాక్టరైజేషన్ చేసి చేసుకోవాలి మన, లేదంటే సింథటిక్ డివిజన్ మెథడ్ లో చేసుకోవాలి. అది ప్రాసెస్ పెద్ద అయిపోతుంది. లేదంటే ఇలా కూడా మనం చేసుకోవచ్చు. x³ ఇక్కడ మనకి -6 కనబడుతుంది కాబట్టి ఇక్కడ కూడా 6x వచ్చేలా రాద్దాం. అంటే ఇక్కడ -x² - 5x² + 5x + 6x - 6 = 0. ఇప్పుడు ఇక్కడ x² కామన్ తీస్తే x - 1 వస్తుందమ్మా. -5x కామన్ తీస్తే x - 1 వస్తుందమ్మా. +6 కామన్ తీస్తే x - 1 వస్తుంది. వీటన్నిటిలో x - 1 కామన్ తీస్తే x² - 5x + 6 అవుతుంది, = 0 అవుతుంది. x - 1 ఇంటూ ఇక్కడ మీరు గమనిస్తే మల్టిప్లై చేస్తే 6 రావాలి, యాడ్ చేస్తే -5 రావాలి. కాబట్టి 6ని మనం -2 -3 కింద రాసుకున్నాం అనుకోండి. మరి ఆన్సర్ ఏమవుతుంది? నాకు x = 2 3 అవుతాయి. కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు మనం? x - 2 × x - 3 = 0 అని చెప్పి రాసుకుంటాం. ఏమే అలా రాస్తే
x minus 1 equal to 0 చేస్తే 1 అవుతుంది, x minus 2 0 చేస్తే 2 అవుతుంది, x minus 3 0 చేస్తే 3 అవుతుంది. అవుతున్నాము. ఆప్షన్ ఏమవుతున్నాము? బి అవుతుంది. దీనికన్నా ఫస్ట్ మనం చెప్పుకున్న ఎలిమినేషన్ మెథడ్ మంచి ఈజీగా అయిపోతుంది, టైం వేస్ట్ అవుతాం మీకు. అది మీకు తర్వాత సెకండ్ క్వశ్చన్ చూడండి. సార్ ఫస్ట్ ఇది ఇంకో మెథడ్ లో చేయొచ్చా సార్? అంటే క్యూబిక్ ఈక్వేషన్ అంటే 3 రూట్స్ కదా సార్. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా మైనస్ బీబీ అంటే 6 కదా సార్. అది 3 ఏది 6 అవుతే అది ఆప్షన్ పెట్టేయచ్చు కదా సార్. వెరీ గుడ్, అలాగైనా చేసుకోవచ్చు. వెరీ గుడ్, మంచి లాజిక్. అదే అలా కూడా చేయొచ్చమ్మా. వెరీ గుడ్. ఇక్కడ చూడండి, ఆల్ఫా బీటా గామా అనేవి రూట్స్ అనుకుంటే అప్పుడు సమ్ ఆఫ్ ది రూట్స్ చేస్తే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు మైనస్ బి బై అంటే 6 అవుతుందమ్మా. ఇప్పుడు వాడు ఇచ్చిన ఆప్షన్స్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకోండి, అలా కూడా మీకు అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేస్తే ఖచ్చితంగా 6కి ఈక్వల్ అవ్వదు. సెకండ్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేస్తే 1 + 2 + 3 = 6 కాబట్టి మీకు ఆప్షన్ బి అవుతుంది. అలా కూడా చేసుకోవచ్చు. వెరీ గుడ్. కానీ మీరు టైం టేకెన్ అవ్వకుండా ఏది ఈజీగా అయిపోతుంది అనేది చూసుకోవాలి. దాన్ని బట్టి మీరు ఎలా చేసినా పర్లేదు, నాకు ఆన్సర్ కరెక్ట్గా రావాలంటే. మీరు ఏ ప్రొసీజర్ చేసినా వెరీ గుడ్ అంటాను. మనం చెప్పుకున్నది చేయాలని అవసరం లేదు. తర్వాత సెకండ్ క్వశ్చన్ చూడండి. ద క్యూబిక్ ఈక్వేషన్ హ్యాస్ 3 రూట్స్ నేమ్లీ అన్నాడు. ఇక్కడ కూడా మీరు సమ్ ఆఫ్ ది కోషన్స్ లేదంటే ఇప్పుడు మన మీ ఫ్రెండ్ చెప్పినట్టు ఆల్ఫా గామా బీటా గామా అనే రూట్స్ అనుకున్నారు అనుకోండి. సమ్ ఆఫ్ ది రూట్స్ ఏమవుతుంది? ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు ఇక్కడ సమ్ ఆఫ్ ది రూట్స్ మైనస్ బి బై అంటే -2 అవుతుంది. వాడు ఇచ్చిన ఈక్వేషన్ x³ + 2x² - x - 2 = 0 కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు -2 అవుతుంది. ఈ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు -2 సాటిస్ఫై చేసే ఆప్షన్ ఏదైతే ఉందో చూద్దాం. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేస్తే 1 - 1 2 కాబట్టి 1 - 1 + 2 ≠ -2. సెకండ్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేస్తే -1 1 -2 అని తీసుకుంటే -1 + 1 -2 దట్ ఈక్వల్స్ -2 ఈక్వల్ అవుతుంది కాబట్టి ఆప్షన్ బి. వెరీ గుడ్. నెక్స్ట్ థర్డ్ వన్. థర్డ్ క్వశ్చన్ చూడండి. x, x - 4, x + 5 ఆర్ ది ఫ్యాక్టర్స్ ఆఫ్ ది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ది ఈక్వేషన్ అని చెప్పించాడు. అయితే ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మరి ఇప్పుడు ఫ్యాక్టర్స్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి? ఆ ఫ్యాక్టర్స్ అన్నింటిని మల్టిప్లై చేసుకుని ఈక్వల్ టు 0 పెట్టుకోవడమే, అంతే. అంత ఏం లేదు. కాబట్టి x × x - 4 × x - 5 x + 5 = 0. ఇంకో ఈజీ మెథడ్ చెప్తాను చూడండి. ఇక్కడ x అనేది ఒక ఫ్యాక్టర్ అని ఇచ్చాడు కదా. x = ఫ్యాక్టర్ అంటే దాని అర్థం ఏంటి? x = 0 అని అర్థమవుతుంది. ఇప్పుడు ఆ 0ని ఈక్వేషన్ 0ని సాటిస్ఫై చేసి ఈక్వేషన్ ఏముంది అక్కడ? ఏ ఈక్వేషన్ లో అయితే కాన్స్టెంట్ లేదో ఆ ఈక్వేషన్ 0ని సాటిస్ఫై, ఆ ఈక్వేషన్ 0 సాటిస్ఫై చేస్తుంది. కాబట్టి అక్కడ కాన్స్టెంట్ లేని ఈక్వేషన్ ఏముందండి? బి. కాబట్టి ఆప్షన్ బి ఆన్సర్. అలా కూడా చేసుకోవచ్చు. అర్థమైందమ్మా? ఇది కండిషన్ మీకు అర్థమైందా? ఇది అమ్మా అందరికి అర్థమైందా? ఎస్ సార్. ఇక్కడ అన్నాడు కాబట్టి అమ్మా చెప్పు అమిత. అర్థమైంది. ఏంటమ్మా ఇందాక ఏంటమ్మా ఆడావిడేదో మొత్తానికి డిస్టర్బెన్స్? అమిత నేను కాదు సార్. డిస్టర్బ్ చేయనమ్మా. సరే వదిలేండి. x - 0 అని రాసుకోవచ్చు. కాబట్టి x అనేది ఫ్యాక్టర్ అయిందంటే x = 0 అనేది రూట్ అవుతుంది అన్నమాట. ఎప్పుడైతే x = 0 అనేది రూట్ అయ్యిందో x = 0 అనేది ఏ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తుంది? కాన్స్టెంట్ లేని ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తుంది. ఎందుకంటే వాడు ఇచ్చిన ఈక్వేషన్ లో 0 సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ప్రెషన్ ఫస్ట్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే -2 వస్తుంది, ≠ 0. సెకండ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే 0 = 0 అవుతుంది. థర్డ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే 12 ≠ 0 అవుతుంది. ఫోర్త్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే -6 ≠ 0 అవుతుంది. కాబట్టి సెకండ్ ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా? అందరికీ అర్థమైందమ్మా? ఎస్ సార్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఏంటంటే ద ఈక్వేషన్ అని చెప్పి ఇచ్చాడు హ్యాస్ గాట్ 3 రూట్స్ అండ్ హెన్స్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ది ఈక్వేషన్ అని చెప్పి అడుగుతున్నాడు. అయితే ఇప్పుడు వాడు ఈక్వేషన్ ఇచ్చేసాడు, ఫ్యాక్టర్స్ ఏమవుతాయో ఫైండ్ అవుట్ చేయమని అంతే. కాబట్టి వాడు ఇచ్చి తీసుకున్నాం. 3x³ + 5x²
-3x -5 = 0. ఏమీ చేయక్కర్లేదు. ఇక్కడ ఏం చేస్తారంటే 3 కాబట్టి x² కామన్ తీసుకోండి. అంటే ఇది ఏమవుతుంది 3x + 5 అవుతుంది. -1 కామన్ తీయండి 3x + 5 అవుతుంది = 0. అంటే x² - 1 × 3x + 5 = 0. దీని ఈక్వల్ టు 0 చేసాం అనుకోండి, x² - 1 = 0 అంటే x² = 1 అవుతుంది. 3x + 5 = 0 చేస్తే x = -5/3 అవుతుంది. ఇక్కడ x = +or -1 అవుతుంది. అంటే మనకి ఫ్యాక్టర్స్ ఏమవుతాయంటే x - 1 ఒకటి, x + 1 ఒకటి, x + 5/3 ఒకటి, లేదంటే 3x + 5. ఇది రాయక్కర్లేదు. అలాగే ఇది కూడా రాయక్కర్లేదు. ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే ఒక నిమిషం, x² - 1 = 0, అలాగే 3x + 5 = 0 అని రాసుకుని x + 1 × x - 1 = 0 అని రాసుకుంటే ఇది అయిపోయినట్టు. అప్పుడు ఫ్యాక్టర్స్ ఏమవుతాయి x + 1, x - 1, 3x + 5. అంటే ఆప్షన్ ఏదండి బి. ఏనా ఆప్షన్ బి అమ్మాయి. తర్వాత 5th క్వశ్చన్ అమ్మాయి. 5th క్వశ్చన్ ఏమన్నాడమ్మా, ద రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ ఆర్ మన ఇందాక ముందు చెప్పినట్టు అదే విధంగా చేద్దాం మనం. లెట్ ఆల్ఫా కామ బీటా కామ గామా అనేవి రూట్స్ అనుకుందాం. ఇక్కడ వాడు ఇచ్చిన ఈక్వేషన్ x³ + 7x² - 21x - 27 = 0. ఆల్ఫా కామ బీటా కామ గామా అనేవి రూట్స్ అనుకుంటే ఆల్ఫా + బీటా + గామా = ఏమవుతుంది మనకి -b/a అంటే -7 అవుతుంది. ఇప్పుడు వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేస్తే -3 - 9 - 1 -7 నాట్ ఈక్వల్ అవుతుంది. తర్వాత సెకండ్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేయండి. 3 - 9 - 1 దట్ ఈక్వల్స్ -7 ఈక్వల్ అవుతుందన్నమాట. 3 - 10 అంటే -7 కదా, కాబట్టి ఆప్షన్ బి అన్న. ఓకేనా? నెక్స్ట్ తర్వాత 6th క్వశ్చన్ అన్న. 6th వన్ వాడు ఏమంటాడమ్మా, ద రూట్స్ ఆఫ్, ఇది కూడా అంతే, మనం అలాగే చేయొచ్చు. ఆల్ఫా కామ బీటా కామ గామా అనేవి రూట్స్ అనుకుంటే వాడు ఇచ్చిన ఈక్వేషన్ x³ + x² - x - 1 = 0. అంటే మనం చూడగానే కూడా చెప్పచ్చు, ఎందుకంటే x² కామన్ తీస్తే ఇక్కడ ఏమొస్తుంది x + 1 వస్తుంది, ఇక్కడ -1 కామన్ తీస్తే x + 1 వస్తుంది. అంటే ఇప్పుడు x + 1 అంటే x = -1 అవుతుంది, x² - 1 = 0 అవుతుంది. అంటే x + 1 అంటే x - 1 = 0 అవుతుంది. అంటే x = -1 - 1 + 1. అలా చెప్పచ్చు. లేదంటే ఆల్ఫా కామ బీటా కామ గామా అనేవి రూట్స్ అనుకుంటే సమ్ ఆఫ్ ది రూట్స్ చేస్తే ఆల్ఫా + బీటా + గామా = -b/a అంటే -1 అవుతుంది. ఇప్పుడు ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేస్తే -1 + 1 అంటే 1 క్యాన్సిల్ అయిపోతే -1 ఈక్వల్ అవుతుంది కదా, కాబట్టి ఆప్షన్ ఏ. 6th వన్ ఆప్షన్ ఏ అన్నమాట. తర్వాత 7th వన్, ద సాటిస్ఫైయింగ్ వాల్యూ ఆఫ్, ఇది కూడా అంతే సేమ్ మోడల్. 7th ఏమన్నాడమ్మా, x³ + x² - 20x = 0. అంటే ఇంకో విషయం చెప్పమంటారు, ఇక్కడ ఎప్పుడైతే కాన్స్టెంట్ లేదో ఖచ్చితంగా x అనేది 0 ఖచ్చితంగా అవ్వాలి. x = 0 అయ్యే ఆప్షన్ ఏముంది, CD ఉంది. ఆ రెండింటిలో ఏదో ఒకటి ఆన్సర్ అవ్వాలి. వాడు ఇచ్చిన ఈక్వేషన్ x³ + x² - 20x = 0. ఆల్ఫా బీటా గామా రూట్స్ అనుకుంటే ఆల్ఫా + బీటా + గామా = -b/a అంటే -1 అవుతుంది. కాబట్టి సి ఆప్షన్ డి ఆప్షన్ మనం వెరిఫై చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ లేదు కాబట్టి x = 0 అనేది 1 ఆఫ్ ది రూట్ అవుతుంది. కాబట్టి 4th ఆప్షన్ 3rd ఆప్షన్ లో ఉన్నాయి కాబట్టి 0లు ఆ రెండు ఆప్షన్స్ చెక్ చేస్తే, ఒక ఆప్షన్ చెక్ చేస్తే సరిపోతుంది, తర్వాత అవుతుంది. ఇప్పుడు 0 - 4 5 తీసుకుంటే 0 - 4 + 5 ≠ -1. కాబట్టి ఆప్షన్ ఏమవుతుంది, డి అవుతుంది. ఇది అవ్వలేదు కాబట్టి, సి అవ్వలేదు కాబట్టి. తర్వాత 8th క్వశ్చన్. 8th క్వశ్చన్ ఏంటంటే ద రూట్స్ ఆఫ్ ది క్యూబిక్ ఈక్వేషన్ ఆర్, ఇది కూడా అంతే మోడల్. x³ + 7x² - 21x - 27 = 0. ఆల్ఫా బీటా గామా రూట్స్ అనుకుంటే
ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు ఏమవుతుందంటే -7. ఇది ఆల్రెడీ మనం చేసాము. ఇది ఆల్రెడీ చూస్తూ మనం ఫిఫ్త్ సమ్ సార్. ఫిఫ్త్ సమ్ అన్న. ఆప్షన్స్ కూడా అయ్యాయి కాబట్టి ఆన్సర్ బి అవుతుంది. తర్వాత 9th క్వశ్చన్ చూడండి. If 4x³ plus 8x² minus 8x minus 2 equal to 0, the value of 2x plus 3 is given by 2x plus 3 వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఆ ఈక్వేషన్ సాటిస్ఫై చేసి x వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసుకుని, అంటే ఆ ఈక్వేషన్ రూట్స్ ఫైండ్ అవుట్ చేసుకుంటే x వాల్యూస్ వస్తాయి కదా, ఆ x వాల్యూస్ కి 2x plus 3 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి ఇది మనం చేయాల్సిందే తప్పు. ఇంతకు ముందు అనుకున్నట్టు మనం సమ్ ఆఫ్ ది రూట్స్ ఫైండ్ అవుట్ చేసి ఈక్వేట్ చేసి సబ్స్టిట్యూట్ చేయడానికి అయితే లేదు. కాబట్టి చేయాలమ్మా. ఇక్కడ 4x³ ప్లస్ 8x² మైనస్ x మైనస్ 2 ఈక్వల్ టు 0 అన్నాడు. ఏమా ఇక్కడ 4x² కామన్ తీయండి. ఇక్కడ x ప్లస్ 2 వస్తుంది, -1 కామన్ తీయండి, x ప్లస్ 2 వస్తుంది ఈక్వల్ టు 0. 4x² మైనస్ 1 ఇంటూ x ప్లస్ 2 ఈక్వల్ టు 0 అవుతుంది అన్నమాట. దీని నుండి 4x² మైనస్ 1 ఈక్వల్ టు 0 అంటే దీన్ని మనం 2x ప్లస్ 1 ఇంటూ 2x మైనస్ 1 కింద రాసుకోవచ్చు ఈక్వల్ టు 0. x ప్లస్ 2 ఈక్వల్ టు 0 అంటే ఇక్కడ x ఈక్వల్ టు 1/2 ఒకటి వస్తుంది, -1/2 ఒకటి వస్తుంది, అలాగే x ఈక్వల్ టు -2 వస్తుంది. ఇప్పుడు ఈ x వాల్యూస్ కి ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే 2x ప్లస్ 3 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు x ఈక్వల్ టు 1/2 అని తీసుకున్నాను అనుకోండి, 2x ప్లస్ 3 ఈక్వల్ టు ఏమవుతుంది, 2 ఇంటూ 1/2 అంటే 1 అయిపోతుంది. 1 ప్లస్ 3 ఎంత 4. తర్వాత ఇప్పుడు x ఈక్వల్ టు -1/2 అని తీసుకున్నాను అనుకోండి, 2x ప్లస్ 3 ఈక్వల్ టు నాకేమవుతుంది, -1 ప్లస్ 3 అంటే 2 అయిపోతుంది. తర్వాత x ఈక్వల్ టు -2 అని తీసుకున్నాను అనుకోండి, 2x ప్లస్ 3 అంటే -4 ప్లస్ 3 అంటే -1 అవుతుంది. అంటే నాకు ఆన్సర్ 4, 2, -1. 4, 2, -1 అంటే ఆప్షన్ ఏ అమ్మా. ఆప్షన్ ఏ అర్థమైందమ్మా. నెక్స్ట్ 10th క్వశ్చన్. 10th క్వశ్చన్ ఏంటంటే the rational root of the equation is అన్నాడు. రేషనల్ రూట్ ఆఫ్ ది ఈక్వేషన్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమంటాడు. మీరు ఇక్కడ ఒక రూట్ అడిగాడు కాబట్టి మీరు ఫ్యాక్టరైజేషన్ చేసుకోవచ్చు, లేదంటే ఆ వాల్యూస్ అందులో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, అలా అయినా చేయొచ్చు, ఇబ్బంది లేదు. ఎందుకు మనం ఫ్యాక్టరైజేషన్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. 2x³ మైనస్ x² మైనస్ 4x ప్లస్ 2 ఈక్వల్ టు 0. ఇక్కడ x² కామన్ తీసాం అనుకోండి, 2x మైనస్ 1 వస్తుంది, -2 కామన్ తీసాం అనుకోండి, 2x మైనస్ 1 వస్తుంది. అంటే x² మైనస్ 2 ఇంటూ 2x మైనస్ 1 ఈక్వల్ టు 0. అంటే ఇప్పుడు వాడు ఏమన్నాడు, రేషనల్ రూట్ అడిగాడు, ఇర్రేషనల్ రూట్ కాదు. కాబట్టి 2x మైనస్ 1 ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు 1/2. x ఈక్వల్ టు 1/2 అంటే ఆప్షన్ ఏదమ్మా ఏ. వాడు ఆప్షన్ ఆన్సర్ సి ఇచ్చాడు, తప్పది. ఆప్షన్ ఏ కరెక్ట్. ఓకేనా. ఇప్పుడు దాకా చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయమ్మా? డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి, చెప్తాను. అర్థం కాకుండా మాత్రం రాసేయకండి, పేపర్ నింపితే మార్కులు రావు. అర్థం కాకపోతే అడగండి, ఎన్నిసార్లు అడిగినా చెప్తాను. రాయండి అమ్మా. రాస్తున్నారా? అమ్మ మ్యాట్రిసెస్ యొక్క ఉపయోగం మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, అంటే డిఫరెంట్ సెక్టార్స్ లో ఉపయోగపడుతుందని చెప్పుకున్నాం. బిజినెస్ లోను, ఫైనాన్స్ లోను, ఎకనామిక్స్ లోను, అలాగే ఎలక్ట్రానిక్స్ అటువంటి వాటిలోను, అలాగే కంప్యూటర్ ఉపయోగపడుతుందని చెప్పి చెప్పుకున్నాం. అలాగే మన ప్రొడక్షన్ వాటిలోనూ ఉపయోగపడుతుందని చెప్పాం. అలాగే ఈక్వేషన్స్ వాటిని సాల్వ్ చేయడానికి, అంటే మ్యాటర్ ని ఒక పర్టికులర్ ఆర్డర్ లో రాసి ఆ తర్వాత వాటిని సింప్లిఫై చేసి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగపడుతుందని, అంటే కాస్ట్ ఫంక్షన్ వాటిలో ఉపయోగపడుతుందని చెప్పి చెప్పుకున్నాం. అయితే ఇక్కడ మ్యాట్రిసెస్ అంటే ఏం నేర్చుకున్నారు మీరు లోయర్ క్లాస్ లో? ఆకాంక్ష ఆకాంక్ష ఆకాంక్ష
దిశా జైన్, దిశా జైన్, రమ్య, Sir, అమ్మ ఏం నేర్చుకున్నారమ్మా లోయర్ క్లాస్ లో మ్యాట్రిసెస్ అంటేను? matrices అంటే అవి 2x2 ఉంటాయి సార్. అంటే 2 columns 2 rows, 3 columns 3 rows ఉంటాయి సార్. అందులో ఈక్వేషన్స్ ఏమన్నా కష్టంగా ఉన్న ఈక్వేషన్స్ ఉంటే వాటిని సాల్వ్ చేయడానికి యూజ్ చేస్తాం సార్. అమ్మ నేను మ్యాట్రిక్స్ అంటే ఏంటి డెఫినేషన్ అడిగాను తప్ప అందులోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ వాటి యొక్క ఉపయోగం అది అడగలేదు కదమ్మా. వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ డెఫినేషన్ గుర్తులేదు సార్. వెరీ గుడ్ అమ్మా. మనిషి యొక్క నైజం ఏంటంటే మర్చిపోవడం. అది నీకు బాగా ఉంది కాబట్టి చాలా మంచిగా వృద్ధిలోకి వస్తుంది. అర్థమైందా ఏమా? సార్ జనరల్ గా ఈ మ్యాట్రిసెస్ లో మనకి ఏం కనబడతాయమ్మా? అమ్మా రమ్య, సార్ ముందేదో చెప్పావు కదా నువ్వు 2x2 అవన్నీ, అవి ఏంటవి? కాలమ్స్ అండ్ రోస్ సార్. మరి కాలమ్స్ అంటే అవి ఎలా ఉంటాయి అసలు చూడడానికి? కాలమ్స్ అంటే మనం జామెట్రికల్ గా ఏం చెప్తాం వాటి? అరేంజ్మెంట్. అమ్మా అరేంజ్మెంట్. కాలం అంటే జామెట్రికల్ గా ఏం చెప్తాం అమ్మా? మన కాలం కాకుండా ఇంకేముంటుంది మ్యాట్రిక్స్ లో? రో ఉంటుంది. రోని జామెట్రికల్ గా ఏం చెప్తాం మనం? రో అంటే ఏంటి? అడ్డుగా గీసే ఒక లైన్. దాన్ని మనం ఏమంటాం జామెట్రికల్ గాను? హారిజాంటల్ లైన్ అంటాం అమ్మా. అలాగే కాలంని వెర్టికల్ లైన్ అంటాం జామెట్రికల్ గా చూస్తే. అంటే ఇక్కడ ఎలిమెంట్స్ అనేవి ఒక రెక్టాంగులర్ అరేలో తీసుకుని వాటిని హారిజాంటల్ గాను వెర్టికల్ గాను అరేంజ్ చేస్తే అప్పుడు ఆ రెక్టాంగులర్ అరేని ఏమంటాం అంటే మనం మ్యాట్రిక్స్ అంటాం. ఆ హారిజాంటల్ లైన్ ఏమంటాం అంటే మనం రోస్ అంటాం. అలాగే వెర్టికల్ లైన్స్ నేమో కాలమ్స్ అంటాం. ఇది డెఫినేషన్ అమ్మా. అలా మీరు అక్కడ ఎలా చదివారంటే ఏ రెక్టాంగులర్ అరే ఆఫ్ ఎలిమెంట్స్ arranged horizontally and vertically, then the array is called a matrix అని చెప్తాం. The horizontal lines are called rows and the vertical lines are called columns అని చెప్పి నేర్చుకున్నారమ్మా మీరు. ఏమా గుర్తుంచున్నామా రమ్య? ఎస్ సార్. సరే, వెరీ గుడ్. తప్పు రైటో మొత్తం నాకు విషయం చెప్పాలి. నువ్వు ఏదో ఒకటి చెప్పావు, నాకు సంతోషం. సరే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇంకో విషయం, ఈ టాపిక్ అయిపోయింది కాబట్టి ఇంతకు ముందు చెప్పిన ఈక్వేషన్ ఉన్న టాపిక్ దానికి సంబంధించి ఎడిషనల్ క్వశ్చన్ బ్యాంక్ లో క్వశ్చన్స్ ఉన్నాయండి. 50 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 50 క్వశ్చన్స్ ఈ రోజు చేసి నాకు రేపు డౌట్ అడిగితే నేను చెప్తాను. దానికోసం మనం ఒక 30 to 45 minutes కేటాయిద్దాం. ఆ డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేద్దాం, లేదంటే మనం తర్వాత కంటిన్యూషన్ చెప్పేసుకుందాం. మీరు మాత్రం రేపటికి ఏం చేయాలి? ఎడిషనల్ క్వశ్చన్ బ్యాంక్ లో ఉన్న సమ్స్ అన్ని చేసేయాలి. అర్థమవుతుందమ్మా? పెండింగ్ పెట్టకండి. ఫస్ట్ చాప్టర్ పెండింగ్ పెట్టకండి. అందరూ కూడా ఎడిషనల్ క్వశ్చన్ బ్యాంక్ చేసి రేపటి డౌట్ కి సిద్ధంగా ఉండండి అడగడానికి. ఏమో ఎప్పటికప్పుడు పూర్తి చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. కొత్త బుక్స్ ఏమైనా చేయడానికి, కొత్త క్వశ్చన్స్ ఏమైనా చేయడానికి, కొత్త మోడల్స్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు చెప్పిందే ఇప్పటికే చేయకుండా ఇది పెండింగ్ లో పెట్టారనుకోండి, ఇంకెప్పటికీ ఇదే చేయడం అవుతుంది అన్నమాట. అది కొత్తగానే ఉంటుంది. ఎప్పటికీ పాతది ఎప్పుడు కొత్తగానే ఉంటుంది. కొత్తది నేర్చుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి వర్క్ పూర్తి చేయండి. మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ యూనిట్ 2 మ్యాట్రిసెస్ అని పెట్టుకోండి. యూనిట్ 2 మ్యాట్రిసెస్. మీరు మెయిన్ హెడ్డింగ్ ఇక్కడ పెట్టుకోండి. మీరు మెయిన్ హెడ్డింగ్ అని పెట్టుకోండి. యూనిట్ 2 మ్యాట్రిసెస్ కింద మెయిన్ హెడ్డింగ్ పెట్టుకోండి. ఏమండి ఇక్కడ మనం ఏం చెప్తున్నాం? మ్యాట్రిక్స్ అంటేను a rectangular array of elements arranged horizontally and vertically, then the rectangular array is called a matrix అని చెప్తాం.
ఆ హారిజంటల్ లైన్ ఏమన్నాం మనం? రోస్ అన్నాం. వెర్టికల్ లైన్ ఏమన్నాం మనం? కాలమ్స్ అంటున్నాం. అవునా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్ఫర్మేషన్ చెప్తాను, అది ఏంటంటే హారిజంటల్ గాను వెర్టికల్ గాను మనం అరేంజ్ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు రాము, రాబర్ట్, రహీం. ఏమంటే రామ్, రాబర్ట్, రహీం ముగ్గురు ఉన్నారండి. వీళ్ళ ముగ్గురు దగ్గర ఏంటంటే రామ్ దగ్గర ఏమో 10 పెన్సిల్ ఎరేజర్ తీసుకున్నాం. 5 పెన్స్ ఉన్నాయి. రాబర్ట్ దగ్గర 7 పెన్స్ ఉన్నాయి. రహీం దగ్గర 10 పెన్స్ ఉన్నాయి. అలాగే రామ్ దగ్గర 7 పెన్సిల్స్ ఉన్నాయి. అలాగే రాబర్ట్ దగ్గర 8 పెన్సిల్స్ ఉన్నాయి. రహీం దగ్గర 9 పెన్సిల్స్ ఉన్నాయి. అలాగే ఎరేజర్స్ వచ్చి ఇక్కడ 4 ఎరేజర్స్ ఉన్నాయి. ఇక్కడేమో 5 ఉన్నాయి. ఇక్కడ 7 ఉన్నాయి. ఇప్పుడు వాడు ఏంటంటే మ్యాటర్లో ఇస్తాడు. ఎలా ఇస్తాడంటే రామ్, రాబర్ట్, రహీం ఆర్ 3 ఫ్రెండ్స్. రామ్ హ్యాస్ 5 pens, 7 pencils, 4 erasers. Robert has 7 pens, 8 pencils, 5 erasers. Rahim has 10 pens, 9 pencils, 7 erasers. మరి ఇంత మ్యాటర్ మనం ఏం చేస్తామంటే ఒక ఆర్డర్లో రాస్తాం అన్నమాట. అది ఎలా రాస్తాం అంటే హారిజంటల్ గా రాస్తాం, ఇన్ఫర్మేషన్ ని వెర్టికల్ గా కూడా రాస్తాం. అంటే ఎలా రాస్తాం అంటే ఇప్పుడు రాము, రాబర్ట్, రహీం. ఏమంటే వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ పెన్స్, పెన్సిల్స్, ఎరేజర్స్ ఇలా తీసుకుంటే రామ్ వచ్చేటప్పటికి ఎన్ని ఉన్నాయి పెన్స్? 5, 7, 10. అలాగే పెన్సిల్స్ 7, 8, 9. అలాగే ఎరేజర్స్ 4, 5, 7. మీరు గమనించండి, ఇదంతా కూడా మనం ఏమంటాం? హారిజంటల్ లైన్ అంటాం. ఇలా తీసుకుంటే హారిజంటల్ లైన్, ఇదో హారిజంటల్ లైన్, ఇదో హారిజంటల్ లైన్, ఇదో వెర్టికల్ లైన్, ఇదో వెర్టికల్ లైన్, ఇదో వెర్టికల్ లైన్. మరి అంతటినీ కూడా మనం ఏం చేస్తున్నాం? వాటి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ని హారిజంటల్ గాను వెర్టికల్ గాను నెంబర్స్ రూపంలో అరేంజ్ చేస్తాం. ఈ అరేంజ్మెంట్ అంతటిని ఏం చేస్తాం? మనం ఒక రెక్టాంగులర్ అరేలో ఉంచుతాం. మీకు కంప్యూటర్ నేర్చుకున్న వాళ్ళు చెప్తారు, ఎరేస్ అని, స్ట్రింగ్స్ అని చాలా ఉంటాయి అందులో. మీరు బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ అదే మన ఏమంటారు డిసిఏ నేర్చుకున్న వాళ్ళకి, ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్స్ నేర్చుకున్న వాళ్ళకి అందులో చెప్తారు. ఎరేస్ చెప్పేటప్పుడు ఎరే అనేది ఈ సింబల్లో ఉంటుంది కాబట్టి దీన్ని రెక్టాంగులర్ ఎరే అంటాం. ఈ సింబల్లో ఉన్నది. ఈ రెక్టాంగులర్ ఎరేలో ఏం చేస్తాం అంటే మనం వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ని నెంబర్స్ ఫామ్ లో నెంబర్స్ కింద తీసుకుని హారిజంటల్ గాను వెర్టికల్ గాను మనం అరేంజ్ చేస్తాం. కాబట్టి దీన్ని ఏమంటాం అంటే మనం మ్యాట్రిక్స్ అంటాం. ఇక్కడ హారిజంటల్ గా అరేంజ్ చేస్తున్న లైన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని రోస్ అంటాం. కాబట్టి R1, ఇదేమో సెకండ్ రో, ఇదేమో థర్డ్ రో. అలాగే వెర్టికల్ గా అరేంజ్ చేసిన వాటిని కాలమ్స్ అంటాం. కాబట్టి C1, C2, C3 అన్నమాట. ఇలా మనం చెప్పుకుంటాం. అంటే సింపుల్ గా డెఫినేషన్ ఏం చెప్పాలి? మ్యాట్రిక్స్ అంటేను రెక్టాంగులర్ అరే ఆఫ్ ఎలిమెంట్స్ అరేంజ్డ్ ఇన్ రోస్ అండ్ కాలమ్, arranged horizontally and vertically. Then the array is called a matrix. Here the horizontal lines are called rows and the vertical lines are called columns. Yeah. Next. ఇప్పుడు ఈసారి ఏంటంటే ఇందులో ఈ హారిజంటల్ లైన్స్ రోస్ అనుకున్నాం, వెర్టికల్ లైన్స్ కాలమ్స్ అనుకున్నాం కదా. ఈ హారిజంటల్ లైన్స్ యొక్క నెంబర్ ని, కాలమ్స్ యొక్క నెంబర్ ని తీసుకుని
వాటి మధ్యలో ఇంటూ పెట్టి రాస్తే దాన్ని ఏమంటాం అంటే ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అని చెప్తాము. అంటే ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ లో ఎన్ని రోస్ ఉన్నాయి? 3 రోస్ ఉన్నాయి, ఎందుకంటే 3 హారిజాంటల్ లైన్స్ కనబడతాయి. అలాగే ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 3 కాలమ్స్ ఉన్నాయి. వీటి మధ్య ఇంటూ పెట్టాం అనుకోండి, దీన్ని మనం చదవడం బై అని చదువుతాం, రాయడం మాత్రం ఇంటూ రాస్తాం. దీన్ని ఏమంటాం అంటే ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అంటాం, ఆర్డర్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్ అంటాం. అంటే ఈ దిస్ మ్యాట్రిక్స్ హ్యావింగ్ 3 rows and 3 columns. సో ద ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ ఈస్ 3/3 అని చదువుతాం మనం. అర్థమవుతుందండి? అలాగే ఈ మ్యాట్రిక్స్ హ్యావింగ్ m rows and n columns, then order of the matrix is m/n. ఏమా అది ఎలా ఉంటుందంటే m/n మ్యాట్రిక్స్ అనేది చూడండి, అంటే m rows ఉంటాయి, n columns ఉంటాయి. A1, A11, A12 అండ్ సో ఆన్. n కాలమ్స్ కాబట్టి an1 అవుతుంది. అలాగే A21, A22 అండ్ సో ఆన్ an2 అవుతుంది. ఇక్కడ మీరు గమనిస్తే ఒకసారి మ్యాట్రిక్స్ రాసిన తర్వాత ఏం గమనించాలో చెప్తాను. A31, A32 అండ్ సో ఆన్ A3n అవుతుంది. అలాగే లాస్ట్ కాలం ఏమవుతుంది? లాస్ట్ రో ఏమవుతుంది? m కాబట్టి అండ్ సో ఆన్ AM1, AM2 అండ్ సో ఆన్ AMN. సారీ, ఇక్కడ చిన్న విషయం ఏంటంటే ఫస్ట్ రో రాయాలమ్మా, తర్వాత కాలం రాయాలమ్మా. కాబట్టి ఇది 1n అమ్మా, ఇదేమో 2n అమ్మా, ఇదేమో 3n అమ్మా. ఫస్ట్ ఎప్పుడు కూడా రో రాయాలి, తర్వాత కాలం రాయాలి. ఇదేమో mn అమ్మా. ఇప్పుడు మీరు ఇక్కడ గమనిస్తే A11 అని తీసుకుంటే దీని అర్థం ఏంటంటే ఈ ఎలిమెంట్ ఫస్ట్ రోలో ఫస్ట్ కాలంలో ఉన్న ఎలిమెంట్, ఫస్ట్ రో ఫస్ట్ కాలంలో ఉన్న ఎలిమెంట్. చూడండి, ఫస్ట్ రో ఫస్ట్ కాలంలో ఉన్న ఎలిమెంట్. అదే A22 తీసుకున్నారు అనుకోండి, సెకండ్ రో సెకండ్ కాలంలో ఉన్న ఎలిమెంట్, సెకండ్ రో సెకండ్ కాలంలో ఉన్న ఎలిమెంట్. అదే AM2 తీసుకున్నారు అనుకోండి, mth రో సెకండ్ కాలంలో ఉన్న ఎలిమెంట్. అంటే ఇక్కడ ఈ ఎలిమెంట్స్ కింద ఉన్న నెంబర్స్ అనేవి ఏమి ఇండికేట్ చేస్తాయంటే ఫస్ట్ నెంబర్ అనేది ఏమో రో యొక్క నెంబర్ని ఇండికేట్ చేస్తుంది, సెకండ్ నెంబర్ అనేది ఏమో కాలం యొక్క నెంబర్ని ఇండికేట్ చేస్తుంది. ఏమో అర్థమవుతుందా? అలాగే ఈ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ను బట్టి ఆ మ్యాట్రిక్స్ కి రకరకాల పేర్లు ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఎలా ఫామ్ అవుతాయంటే వాటి యొక్క ఆర్డర్ని బట్టి మనం చెప్పచ్చు. ఇవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం. మీరు మాత్రం ఏం చేస్తారంటే ఆ హోంవర్క్ మాత్రం చేయండి, ఏది ఎడిషనల్ క్వశ్చన్ బ్యాంక్ చేయండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే ఆ చాప్టర్ సంబంధించి నాకు నెక్స్ట్ క్లాస్ లో అడగండి, దానికి టైం కేటాయించుకుందాం. ఒకవేళ ఎవరికి డౌట్స్ లేకపోతే నేను కంటిన్యూషన్ చెప్పేసుకుంటాను. ఓకేనమ్మా? సరే అయితే థ్యాంక్ యూ. అయిపోయింది కదమ్మా? థ్యాంక్ యూ అమ్మా. చెప్పు సార్. మీరు మొన్న ఫస్ట్ చాప్టర్ లో డౌట్స్ చెప్పారు కదా సార్? అవునమ్మా, అవును. అప్పుడు నా దగ్గర టెక్స్ట్ బుక్ లేదు సార్, నేను మొత్తం కంప్లీట్ చేస్తే నాకు 2-3 డౌట్స్ ఉన్నాయి సార్. ఎన్ని ఉన్నాయమ్మా? 2 or 3 డౌట్స్ ఉన్నాయి సార్. ఏంటమ్మా చెప్పు. నెక్స్ట్ క్లాస్ చెప్తారా సార్? ఎప్పుడు చెప్తారా సార్? ఇప్పుడు చెప్పామా. ఇప్పుడు ఎలాగో మీకు తర్వాత క్లాస్ ఏమైనా ఉందా? 4th ఉంది సార్, ఇప్పుడు లేదు సార్.